క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు ఈ యొక్క 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి కాచి కాపాడి మనల్ని ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ మొదటి వారము మనము దేవుని సన్నిధానంలో ఆయన పరిశుద్ధ గ్రంథంలోంచి వాక్యాన్ని నేర్చుకోవటానికి ముందు మరి ఈ మార్చ్ లేకపోతే ఏప్రిల్, మే దేనికి సూచనగా ఉన్నాయి? ముఖ్యంగా ఏప్రిల్, మే అంటే మనం మొదటిది చెప్పచ్చు ఎండలు, వేడి, వేసవి. కనుక ఇలాంటి ఒక సమ్మరు మన జీవితంలో ప్రతి సంవత్సరం వస్తుంది, కాదని కాదు. కనుక మొదటిది ఈ ఏప్రిల్, మే అవి సమ్మర్, వేడి. కనుక రెండవది ఏంటి? రెండవది మరి చెప్పాలంటే మ్యారేజెస్. ఎప్పుడు సంవత్సరం అంతా జరిగిన మ్యారేజెస్ ఇప్పుడు బాగా జరుగుతాయి. ఆ యొక్క మ్యారేజెస్ సమ్మర్లో ఎందుకు జరుగుతాయి అని అంటే అది నాకే తెలియదు, కానీ నేను చిన్నప్పటి నుంచి ఆ యొక్క సమ్మర్లో మ్యారేజ్. ఒకప్పుడు ఫంక్షన్ హాల్స్ ఉండేవి కాదు, కన్వెన్షన్ హాల్స్ లేవు, గార్డెన్స్ లాంటివి లేవు. కనుక మనుషులు పెళ్ళిళ్ళు చేయాలంటే అన్నీ ఇప్పుడున్న వసతులు లేవు. కనుక టెంట్లు, షామియానాలు వేసి పెళ్ళి పందిరీలు వేసి చేసేవాళ్ళు. కనుక అది ఒకవేళ వర్షాకాలంలో చేస్తే థ్యాంక్స్ అంతే. కనుక బహుశా సమ్మర్లో చేసేవాళ్ళేమో. ముహూర్తాలు కూడా అన్ని సమ్మర్లోనే ఉంటాయి, మళ్ళీ అదేంటో అది. కనుక ఎండకు చెమటలు కక్కుతూ చేసుకుంటారు పెళ్ళిళ్ళు. సమ్మర్ మ్యారేజెస్కి బాగా సూచన. మూడోది సమ్మర్ దేనికి, లేకపోతే ఈ ఏప్రిల్, మే దేనికి సూచన అంటే ఇది ఎగ్జామ్స్. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ తెలుసు, ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తారు. కనుక సంవత్సరం అంతా చదివి రాసి మంచి మార్క్స్, మంచి స్కోరు, మంచి ర్యాంకు, స్కూల్లో టాపర్స్ కూడా వస్తారు. కనుక ఇది ఎగ్జామ్స్ పీరియడ్. సో ఎగ్జామ్స్ అనేది చాలా మరి ఈ యొక్క ఎండాకాలంలో ఖచ్చితంగా ఉంటాయి. కనుక కొంచెం కొన్ని స్కూల్స్ అటు ఇటు మార్చినా ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. ఎగ్జామ్స్ కాకుండా ఇంకొకటి ఉందండి, హాలిడేస్. పిల్లలకు మంచి సెలవులు ఉంటాయి. కనుక పిల్లలు తమ జీవితాల్లో పెద్దగా అయినాక వాళ్ళు చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ని బాగా జ్ఞాపకం చేసుకుంటారు. మా అమ్మమ్మ దగ్గరికి, మా నాన్న దగ్గరికి, మా ఊరికి వెళ్ళేవాళ్ళం, మేము ఆడుకునేవాళ్ళం విపరీతంగా కదా. నేను చిన్నప్పుడు అంతా బాల్భవన్కి వెళ్ళేవాడిని అండి. హైదరాబాద్లో పబ్లిక్ గార్డెన్స్లో ఉంటే మాకు సమ్మర్ వచ్చిందంటే బాల్భవన్ అని, అది గవర్నమెంట్ది, అది ఇప్పటికీ ఉంది అది. కానీ ఇప్పుడు మీడియా తర్వాత బాగా పెరిగిపోయినాయి కనుక ఎక్కువ పోకపోవచ్చు. ఇప్పటికీ బాల్భవన్ ఉంది. దాంట్లో మేము పొద్దున్న వెళ్తే సాయంత్రం 5 గంటలకు వచ్చేవాళ్ళం. తబలా, వీణ, ఆర్ట్స్, ఆ తర్వాత క్లే తోటి మాకు ఆ యొక్క బంకమట్టి ఇస్తే దాంతో బొమ్మలు తయారు చేస్తారు. స్విమ్మింగ్, స్కేటింగ్, రోలింగ్ ఎన్నో చిన్నప్పుడే. బాల్భవన్ అని గవర్నమెంట్దే, అది పబ్లిక్ గార్డెన్స్లో ఉంటుంది. పొద్దున్నే బస్సు వచ్చేది, వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా బాల్యములో పిల్లల యొక్క జీవితాల్లో మంచి ఒక చిరస్మరణీయమైన స్వీట్ మెమరీస్ ఈ సమయమే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఈ యొక్క పిల్లలు అనే విషయం వచ్చినప్పుడు సమ్మర్ చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు సమ్మర్లో ఏం చేస్తారు? వాళ్ళు నిజంగా బయటపోయి ఆడుకుంటారు, ఆ తర్వాత ఈత కొట్టడానికి వెళ్తారు, చాలా సమయాన్ని అటు ఇటు ఆడుకుంటారు. సో దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ఈ మార్చ్ వదిలిపెడితే ఏప్రిల్, మే మాత్రము దేవుడు చెప్తున్నాడు చిల్డ్రన్, చిన్న పిల్లలు అనే అంశాన్ని తీసుకుంటే బైబిల్లో చిన్నపిల్లలు, చిల్డ్రన్ అనే మాట 2056 టైమ్స్ ఉందండి. బైబిల్లో పండితులు ప్రతి మాటను లెక్క పెట్టారు, కూర్చొని లెక్క పెట్టి కౌంట్ తయారు చేశారు, స్ట్రాటజీ. 2056 సార్లు బైబిల్లో చైల్డ్ అనే మాట. అంటే ఈ బైబిల్లో చిల్డ్రన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎంత సిగ్నిఫికెన్స్ ఉంది, ఎంత ప్రాముఖ్యత ఉంది, ఎంత విశిష్టత ఉందో చెప్పటానికి 2056 సార్లు పిల్లలు ఆ మాట ఉంది. చిల్డ్రన్ అనే మాట, పిల్లలు లేకపోతే పిల్లలు అనే మాట. సో అయితే పిల్లలు అంటే ఏమిటి? బైబిల్ ఏం చెప్తుంది? మనందరం కూడా పిల్లల గురించి ఒకవేళ బైబిల్ తీస్తే ఖచ్చితంగా మనకు ధర్మశాస్త్రం నిర్గమకాండంలో నీ తల్లిని తండ్రిని అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడా. ఇంకా కొంచెం ముందు బాలుని నడవలసిన త్రోవను వారికి నేర్పుమో వాడు పెద్దవాడు అయిన తల్లి. ఇంకా ముందుకు వెళ్తే ఈ యొక్క అసలు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, అంతే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. అంతేకాదు దేవుడు దీవిస్తే మీ పిల్లలు బల్ల చుట్టూ ఓలివల మొక్కలు. ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఆ యొక్క సామెతల్లో అయితే నా కుమారుడా తండ్రి ఉపదేశాన్ని ఆలగించు, నాకు మాడితే కంప్లీట్ సామెతలంతా కూడా పెద్దవాళ్ళ యవనస్తులు పిల్లల గురించి రా. ఇంకా ముందుకు వెళ్తే చివరికి అపోస్తుల దాకా వచ్చేస్తే ఆ తర్వాత కూడా అపోస్తులు కూడా వాళ్ళు పత్రికలు ఏమి రాశారు తెలుసా? పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అని దేవుడు వాక్యం చెప్తాడు.
ఇవన్నీ మాటలు చెప్తే పిల్లల గురించి ఈరోజు లోకము ఆ తర్వాత ఏమనుకుంటుంది? నంబర్ 1, లోకంలో పిల్లల గురించి ఆలోచిస్తే తల్లిదండ్రులకు అందరికీ పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఒక అవగాహన కాదు. మనం యూనివర్సలైజ్ చేసి చూస్తే పిల్లల గురించి ఎవరు చెప్తారండి? ముఖ్యంగా డాక్టర్స్ చెప్తారు, సైకియాట్రిస్ట్. పిల్లల యొక్క సైకాలజీ ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ యొక్క కెపాసిటీ ఏమిటి, వాళ్ళ యొక్క ఓపిక ఎంత, వాళ్ళ భయాలు ఏమిటి, ఆ తర్వాత వాళ్ళకుండే ఒక డాక్టర్స్ సైకాట్రిస్ట్లే కాక మిగతా వాళ్ళకు వచ్చే రోగాలేంటి, వాళ్ళకి ఇవ్వాల్సిన టీకాలేంటి. ఆ పిల్లలు లేకపోతే అంతే ఇంకా లోకంలో వాళ్ళ ప్రాణాలే పోతాయి. పిల్లలై ఎంతమంది పిల్లలు ఈరోజు పోతున్నారు. 5 ఏళ్ల లోపల పిల్లలు భూమి మీద ఉన్న ఒక పెద్ద సమస్యల్లో 5 years లోపు పిల్లలు ఎక్కువ చచ్చిపోతారు తెలుసా? డెత్ రేట్ ఎక్కువ వాళ్ళల్లోనే. అంత డేంజర్ ఉంది లోకంలో. దేని బట్టి? పొల్యూషన్ బట్టి. కనుక అలాగనే చెప్తే సైకాట్రిస్టులు వీళ్ళు డాక్టర్స్ చెప్తే, ఇంకొకటి చిన్నపిల్లల యొక్క పరిధులు ఈరోజు ప్రభుత్వాలు తయారు చేసి పెట్టుకున్నాయి. మన దగ్గర CWC అంటే ఆ యొక్క చైల్డ్ వెల్ఫేర్ ఆ యొక్క కమిటీస్, వాళ్ళైతే పిల్లలు దేనికి భయపడతారు, వాళ్ళు దేని చేత తప్పిపోతారు, వాళ్ళు దేని చేత ప్రలోభపడతారు, పిల్లలు ఎలాగున్న మానసికంగా వాళ్ళు విరక్తిలోకి వెళ్తారు, పిల్లలు ఎలాగున్న క్రిమినల్స్ అయిపోతారు, పిల్లలకు తీసుకోవాల్సినవన్నీ పెద్ద లిస్టు, దానికి ఒక మంత్రిని పెడుతున్నారు, ఒక మినిస్టర్. ఈరోజు సీతక్క ఈరోజు మన దగ్గర తెలంగాణలో ఆ యొక్క చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఉమెన్స్ దానికి ఉంటుంది, ఆమె మినిస్టర్. ఆమె ఒక మినిస్టర్ చూస్తారు. ఎందుకంటే పిల్లలు కానీ ఎన్నెన్ని స్కూల్స్లో ఎక్కువసేపు చదివిపిస్తున్నారు పిల్లల్ని. కార్పొరేట్ స్కూల్స్ ఎంత బాధ పెడతారు అని ఉక్కు పాదాలు పారేసి సమ్మర్లో అసలు స్కూల్ పెట్టొద్దని స్కూల్ మూసి పారేస్తామని చెప్పాల్సి వచ్చింది. సో చైల్డ్ గురించి ఈరోజు ప్రభుత్వాలు ఎన్నో తయారు చేసి పెట్టి పిల్లల్ని లేబర్గా, పిల్లల్ని శ్రామికులుగా, పిల్లల్ని అమ్ముకునే వాళ్ళుగా, పిల్లల్ని వ్యభిచారంలోకి ఆడపిల్లల్ని, ఎన్ని డేంజర్స్ ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. కనుక గవర్నమెంట్లో చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రి ఉంటారు, ఒకళ్ళు క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. దానికి ఎంత పెడుతుంటే ఇవన్నీ అనుకుంటుంటే బైబిల్లో కూడా ఎంతమంది అనుకుంటే మనకు ఒక ప్రశ్న, జీసస్ ఏమంటున్నాడు చిన్నపిల్లల గురించి? ఆయన క్రియేటర్ కదా, ఆయన సృష్టికర్త కదా, ఆయన ఏమంటున్నాడు జీసస్? అసలు జీసస్ అనే మాట ఎన్నిసార్లు ఉంది? 959 times ఉంది బైబిల్లో. ఏసు అనే మాట 959 సార్లు ఉంది బైబిల్లో లెక్క పెడితే. సో ఆ జీసస్ ఏమనుకుంటున్నాడు? 959 సార్లు ఉన్న జీసస్ అని ఆయన 2056 సార్లు ఉన్న చిల్డ్రన్ విషయం ఏమంటున్నాడు ఆయన? అది చాలా ఇంపార్టెంట్. అది చర్చికి కూడా ఇంపార్టెంట్, నీకు నాకు ఇంపార్టెంట్. కనుక అది నేర్చుకోవడం, దాన్ని ధ్యానించడం మనకు బ్లెస్సింగ్. కనుక ఈ యొక్క బైబిల్లో యేసు ప్రభు ఏమన్నాడంటే, ఆ యొక్క మత్తయి సువార్త తీస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ 19th chapterలో దేవుని యొక్క వాక్యము 14వ వచనం, 19-14. ఆయన శిష్యులు తీసుకొని వారిని వచ్చి గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియండి. చాలండి. యేసు ఏమంటున్నాడంటే బైబిల్ చెప్తుంది, చిన్న పిల్లలను నా యొద్దకు రానియండి అని యేసు ప్రభు చెప్తున్నాడంటే ఆయన ఎందుకు ఈ మాటలు చెప్పాడు మనం నేర్చుకోవాలి కదండి. ఎందుకు చెప్పాడంటే చిన్నపిల్లని ఆయన ఎదుగు తీసుకొని మరి రానియండి అంటే మొదటిది ఏంటి? ఎవరో అడ్డుకుంటున్నారు. రానియండి అంటే వాళ్ళు రావాల్సిందే నా దగ్గరికి. రానియండి అంటే మీరు వాడిని పంపించండి అని. రానియండి అంటే వాళ్ళకు నా అవసరత ఉంది, వాళ్ళకు ఖచ్చితంగా ఉంది అవసరత. ఈరోజు యేసు వద్దకు చిన్నపిల్లల్ని రానివ్వటం కంటే చర్చికి ఎవరు యేసు వద్దకు రావాలి? ఈరోజు పెద్దలు రావాలి, ఆ తర్వాత పురుషులు రావాలి, స్త్రీలు రావాలి, యవనస్తులు రావాలి, ఆ తర్వాత యవనలు రావాలి, ఆ తర్వాత ఇంజనీర్స్ రావాలి, డాక్టర్స్ రావాలి, ఆ తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళు రావాలి, సైంటిస్టులు రావాలి, డాక్టర్లు నర్సులు రావాలి, అందరు అంటున్నారు. అవును, అందరు రావాలి ఆయన. అంతేకాదు ఇంకా చర్చ ఏమంటుందంటే దొంగలు రావాలి మారటానికి, పాపులు రావాలి పవిత్రులు కావటానికి, వేశ్యలు రావాలి మార్చుకోవటానికి, నరహంతకులు రావాలి క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోవడం మారటానికి, అబద్ధికులు రావాలి, భార్య హింసకులు రావాలి దేవుని దగ్గరికి, రోగులు రావాలి, ఇక రోగులతో కుప్పలే రావాలి, మతి చెడిన వాళ్ళు, మతి భ్రమించిన వాళ్ళు, లోకంలో దిక్కులేని వాళ్ళు, ఆశ లేని వాళ్ళు, చీకట్లో ఉన్నవారు రావాలి. ఇవన్నీ నిజమేనండి. వీళ్ళందరూ రావాలి యేసుక్రీస్తు దగ్గరికి. కానీ వాళ్ళ విషయంలో ఎప్పుడైనా యేసుప్రభు ఇట్లా అన్నాడా అండి? దొంగలున్నా ఎదుకు రానియండి అనలేదు యేసుప్రభు. నరహంతకులన్నా ఎదుగు ఏమనలేదు యేసుప్రభు. ఇంజనీర్స్ని రానియండి నా దగ్గరికి, టీచర్స్ని అనలేదు యేసుప్రభు.
ఒక చోట చెప్పాడు, చిన్న పిల్లలు నా యొద్దకు రానియండి. వాళ్ళందరూ రావాలి, కానీ ఇదే ఎందుకు చెప్పాడు? మనం ఈ ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఉంది. రెండు జరుగుతాయి. మొదటిది ఏంటో మనము నిర్గమకాండం 2వ అధ్యాయం తీసి చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం తీస్తే, ఈ నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఇక మీరు ఆ బైబిల్ మీరు పెట్టుకొని ఎదురు చూసుకోండి, చదవను కూడా నేను. ఈ 2వ అధ్యాయంలో బైబిల్లో ఒక బాబు పుట్టాడు, ఒక అబ్బాయి పుట్టాడు, ఒక అబ్బాయి పుట్టాడు. మరి ఆ అబ్బాయి గురించి మనం నేర్చుకుందాం. ఈ యొక్క నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉంటాయి, 7 భాగాలు ఉంటాయి. నేను బైబిల్ స్టడీలో ఇప్పుడు 20 ఏళ్ల నుంచి చెప్తూ ఉన్నాను కనుక ఈజీగా చెప్పగలుగుతానేమో, అంతే. 40 చాప్టర్స్ ఉన్నాయి, 7 పార్ట్స్ ఉంటాయి. ఆ మొదటి భాగము బైబిల్ చెప్తుంది దాసత్వము, బాండేజ్, ఇస్రాయేల్ బాండేజ్లో ఉన్నారు. సెకండ్ పార్ట్ ద కాల్ అండ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద లీడర్, నాయకుడిని పిలిచి ఏర్పాటు చేశారు. అట్లా 7 భాగాలు ఉంటాయి. సో ఈ యొక్క నిర్గమకాండము బైబిల్లో 2వ పుస్తకము. దీంట్లో 40 అధ్యాయాలు ఉంటే మనం దాని గురించి ఒక్కటి తీసుకో. దాంట్లో ఒక బాబు పుట్టాడు. ఆ బాబు ఎక్కడ పుట్టాడు అని అంటే ఈజిప్ట్లో పుట్టాడు. మీరందరూ ఎక్కడ పుట్టారు అంటే చెప్తారా లేదా అండి? అప్పుడు గుర్తుందా మీకేమన్నా? ఎవరో చెప్పింది నమ్ముతాం కదా అలా పుట్టారని, కానీ బైబిల్లో అలాంటి పని అది నిజంగా. ఎక్కడ పుట్టాడు ఈ బాబు అంటే ఐగుప్తులో పుట్టాడు, ఈజిప్ట్లో పుట్టాడు. ఈరోజు ఈజిప్ట్ దేశం ఉంది కదా, ఉంది, ఇప్పటికీ ఉంది. ఆఫ్రికాలో నార్థరన్ కంట్రీ అది. ఆ ఈజిప్ట్లోనే ప్రపంచంలోనే ఒక పెద్ద నది ప్రవహిస్తుంది, నైలు నది ప్రవహిస్తుంది అక్కడ. మన దగ్గర గంగా ఎట్లా ప్రవహిస్తుంది, అలాంటి ఈజిప్ట్లో పుట్టాడు. రెండవది ఎవరికి పుట్టాడు అంటే తల్లి పేరు యోకేబేదు, తండ్రి పేరు అమ్రాము. యోకేబేదు, అమ్రాము. మనందరం కూడా అడిగితే మీ మమ్మీ డాడీ పేరు అడిగితే చెప్తారా లేదా? తప్పకుండా చెప్తారు కదా, ఆధార్ కార్డులో కూడా ఉంటుంది. సో యోకేబేదు అమ్రాముకు పుట్టాడు, ఇంతవరకు. ఆ తర్వాత ఆయన మరి ఎట్టి పరిస్థితుల్లో పుట్టాడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఎట్టి పరిస్థితుల్లో పుట్టాడు అది చెప్పాలా నేను? దానికి ఒక జరిగింది చెప్తాను. 2024, 2023, 2022, 21, 20 అందరికీ గుర్తు ఏమిటంటే అది కోవిడ్ కాలము, కరోనా వచ్చింది. అప్పుడు మొదట్లో పెద్ద మన భారతదేశం అనుకుంది, తర్వాత దాన్ని తీవ్ర రూపం చూపించింది. ఇక రోజుకి 100ల కదా 1000లో లేచిపోయారు. అసలు ఆ కౌంట్ అయితే అన్ని కాకి లెక్కలే. ఎంతమంది చచ్చిపోయారో కూడా గవర్నమెంట్ దగ్గర లెక్కలు లేవు. ఎక్కడ చచ్చిపోయారు కూడా తెలియదు. లక్షల మంది, అమెరికా బ్రెజిల్ తర్వాత మంది ఇండియాలోనే. అప్పుడు జరిగింది ఈ సంఘటన. ఒక స్త్రీని తీసుకొచ్చారు, ఎక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆ టైం నడుస్తుంది, ఫుల్ పీక్లో ఉంది. హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు, వద్దు అంటున్నారు. వద్దు జాయిన్ చేసుకో లేదు, అసలు వద్దు కూడా, ఇది రిస్క్ అని. ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ అక్కడ కూడా జాయిన్ చేసుకోలేదు. ఎందుకంటే నో వేకెన్సీ కదండి, ఒక్క సీటు కూడా ఖాళీ లేదు, ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు. ఎందుకో మనకు తెలుసు, అది విపరీతం. అట్లా 3-4 హాస్పిటల్ తిప్పేలోపల ఆమె చచ్చిపోయిందండి. ఆమె చచ్చిపోతే ఎంతోమంది చచ్చిపోయారు పెద్ద అనుకుంటే కూడా కాదండి, గర్భంలో శిశువుతో చచ్చిపోయింది, డెలివరీ చేయలేక. ఎందుకంటే హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేయలేదు ఈ టైంలో. ఇప్పుడు డెలివరీ ఏంటి, హాస్పిటల్ నిండా కోవిడ్ పేషెంట్లు. ఈమెను ఎక్కడ జాయిన్ చేసుకొని ఈమెకు కోవిడ్ వచ్చి ఆ బిడ్డ వదిలేస్తారు. అదే వేరే టైంలో అయితే హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లు ఆనందంగా జాయిన్ చేసుకుంటారు. ఎందుకు? 1,00,000 రూపాయలన్నా లేపచ్చు కనుక. కానీ అప్పుడు డబ్బుతో లేదు, అక్కడ భయంకరమైన పరిస్థితి కనుక ఆమె బతికి ఎలాంటిది అసలు. ఆ టైంలో ఇది కావడం ఏంటి, ప్రెగ్నెన్సీ రావడం ఏంటి, ఆ టైంలోనే డెలివరీ సమయం రావడం ఏంటి, హాస్పిటల్ అంతా చీకటి ఛాయల్లో, మరణ ఛాయల్లో నిండిపోయినప్పుడు డెలివరీ చేయడానికి హాస్పిటల్ లేక అంబులెన్స్లను చచ్చిపోయింది. నాట్ 1 కేస్, మెనీ కేసెస్ ఇండియాలో. ఆ కాలం ఎలాంటిదండి, అలా బతుకుల్లో పిల్లల్ని ఎవరు కనుక్కోరు, ఎవరు ఇష్టపడరు. అలాంటి ఒక చీకటి కాలంలో జరిగినట్టుగానే ఈ బైబిల్లో కూడా జరిగింది. ఆ అబ్బాయి ఎక్కడ పుట్టాడు? ఈజిప్ట్లో పుట్టాడు. ఎవరికి పుట్టాడు? యోకేబేదు, అమ్రాము. వాళ్ళు ఎవరు? బానిసలు, ఆ దేశంలో బానిసలు, స్లేవ్స్. కానీ ఎట్టి పరిస్థితుల్లో పుట్టాడు అంటే ఆనాడు రాజు ఎవరి ఇంటిలో అయినా డెలివరీ అవుతుందంటే తెలుసుకొని వాడు ఆనాడు అధికారము మంత్రసానులను పంపించి మగబిడ్డ అయితే చంపేయాలి, స్పాట్లో చంపేయాలి పసిబిడ్డ శిశువుని. ఆ కాలము అట్లా ఎవరైనా ఈ మంత్రసానులు, లేకపోతే డెలివరీ చేసే వాళ్ళని మంత్రసానులు అంటారు. అంటే ఆ డెలివరీ చేసే నర్సెస్ అనుకోండి, వాళ్ళ చేతిలో తప్పించుకుంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి నదిలో వారేసి చంపేయాలి. ఆలోచించండి మరి, ఈరోజు కోవిడ్ కంటే అది ఇంకా డేంజర్ కదండి.
చంపుతారు అప్పుడు. ఇదంటే ఏదో వైరస్ వచ్చి ఇంకా ఏదో బాధ, అది మనం దానికి ఏదైనా మెడిసిన్ వేస్తే కూడా అది కాదుగా, అక్కడ అధికారం, అక్కడ చంపేయాలంతే. అలాంటి కాలంలో ఒక బాబు పుట్టాడండి కదా. ఆ బాబు పుట్టిన అతని చరిత్రనే మనం ఈరోజు ఒక్కసారి 2వ అధ్యాయంలో చూస్తే, మరి ఆ బాబు పుట్టినప్పుడు ఇంత కఠినమైన ఆజ్ఞలుంటే ఆ తల్లి ఏం చేసిందండి? ఆ తల్లి మరి ఏం చేసిందంటే, ఆమె చంపుకుందా? చంపలేదు. కానీ బైబిల్లో నిర్గమాకాండము 2వ అధ్యాయంలో ఆ మాటలు చూద్దాం. చూడండి, దేవుడు ఒక వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయంలో 3 వచనాలు, వాడు సుందరుడేంటో చూసి 3 నెలలు వాడిని దాచెను. ఆ స్త్రీ గర్భవతి కుమారునికని, ఎవరు యోకేబెత్ కని, వాడు సుందరుడేంటో చూసి 3 నెలలు దాచెనని బైబిల్లో ఉంటే, ఇక్కడ కొంచెమే ఉంది. ఎందుకు దాచిపెట్టింది 3 నెలలు అంటే, అపోస్తల కార్యం 7:20-21. ఎవరైనా ఫాస్ట్గా తీస్తే చదవండి, హెల్ప్ చేయండి. అపోస్తల కార్యం 7:20-21లో ఉంటుంది. 20వ వచనంలో అక్కడ ఇంకా స్పష్టంగా ఉంది. అక్కడ ఆ కాలమందు మోషే పుట్టాను, అతడు దివ్య సుందరుడై అతని తండ్రి ఇంట. ఎందుకు చంపలేదంటే, ఎందుకు వదులుకంటే, ఆ పిల్లోడు దివ్య సుందరుడై ఉన్నాడు. దివ్యం అంటే ఏంటండి అంటే పర సంబంధమైన కదా. దేవదూతలు ఎట్లుంటారు, దేవుడు ఎట్లుంటారు కదా, ఆ యొక్క ప్రభు యొక్క శైలిలో మహిమ అంతా బాగున్నాడు ఆ పిల్లోడు. దివ్య సుందరుడు ఏంటో చూచింది. అలా తల్లి ఏమనుకుంది తెలుసా, ఇట్లాంటి బాబుని ఈ సమయంలో దేవుడిస్తే, ఏమో ఈ బిడ్డ సావకూడదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, దాచిపెట్టింది 3 నెలలు. 1 నెల కాదు, 3 నెలలు. 3 నెలలకు పిల్లోడు ఏం చేస్తాడండి, ఇక ఏడవడానికి ఎక్కువ అయితే దాచలేక నెక్స్ట్ ఆప్షన్ ఏంటి వాళ్ళకు, ఏమీ లేదు. ఇంకా ఆ యొక్క ఒక జమ్ము పెట్టి తయారు చేసింది, అంటే వెదురు జమ్ము అంటారు కదా, కట్టెతో చేసే ఒక బుట్ట, దాంట్లో చేసింది. ఆ యొక్క బుట్టలో పెట్టింది, తీసుకెళ్ళి నైలు నదిలో వదిలేసింది. ఇంకంతే, బిడ్డ బతికాడా? పోతే ఏం చేయలేము, బిడ్డను వదులుకుంది. ఎంతోమంది పిల్లల శవాలు చూశారు ఆ రోజు. ఆ యొక్క నదిలో తేలడము, చంపడము, వాళ్ళ కళ్ళతో వాళ్ళ పిల్లలు పోవడం చూశారు. అది బాధకరమైన. ఫరో అనే ఒక దుర్మార్గుడు ప్రపంచంలో ఐగుప్తును పరిపాలిస్తున్న కాలంలో తన దగ్గర ఉన్న ప్రజలు ఇశ్రాయేలీలు వీళ్ళు ఎక్కువైతే మా దేశంలో డేంజర్ అని వాళ్ళని అణిచివేయటానికి, వాళ్ళని నిర్మూలించడానికి, జెనోసైడ్ కనుక జాతిని హతమార్చాలనుకొని వాళ్ళ మీద ఉక్కు పాదములాగి ఆజ్ఞలు పెట్టి చంపుతున్నాడు పిల్లల్ని. మరి తెల్లేమనుకుంటుంది, రాజుని వ్యతిరేకించగలుగుతుందా? ఈ ప్రజలు వ్యతిరేకించి ఏమి లేదు, ఆ పిల్లోని చూసి వదిలేసేసింది. కానీ ఒక పని చేసింది ఏంటంటే, వీనిక్కడ వదిలిపెడతాము, ఏదో మరి మొసలు లాక్కొని వెళ్ళిపోతాయా, నీళ్ళ కొట్టుకొని వెళ్ళిపోతాడా, అపహరింపబడతాడా, లేకపోతే రాజ సైనికులు వచ్చి చూసి చంపేస్తారు, ఏమన్నా కానీ, మొత్తానికి ఏమన్నా కానీ దేవుడు కాపాడతానే. ఆమెకు ఒక కుమార్తె ఉంది, కొంచెం చిన్నది, అది కూడా చిన్నది అప్పటికి. అక్కడ నిలబడు, నువ్వు చూడు, నీ తమ్ముడే అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయిందండి. అక్కడికి బైబిల్ చెప్తుంది, దైవికం అంటారు కదా, దీన్ని ప్రావిడెన్స్ అంటారు ఇంగ్లీష్లో. దైవ ఏర్పాటును ప్రావిడెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ప్రావిడెన్స్ ఏమో అక్కడికి ఆ నది దగ్గరికి ఫరో రాజు యొక్క కుమార్తె వచ్చింది. కుమార్తె ఏమవుతుందండి, రాజకుమార్తె. ఆమెకు పెళ్ళయిందా తెలీదు. ఆమెకి మొత్తానికైతే ఆమెకు పిల్లలు అయితే ఇష్టం. ఆమెకు ఎందుకు ఇష్టం అంటే పిల్లలు లేకపోయారేమో. అక్కడికి వచ్చింది, ఈతలేయటానికి వచ్చింది, చెలికత్తెలు తీసుకొని. ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే దగ్గర పోయి చూసింది. వాడు ఎంత బాగున్నాడంటే ఆమె గుండె నిండిపోయింది. అసలు ఏంటి, నాకు పిల్లలు లేరంటే, ఆమె ఏ దేవతలకు మొక్కుతుంటే నాకు దేవుడే ఇచ్చాడు వెనుక ఆ పిల్లోని తీసుకుని పెంచుకుందామని తీసుకుంది. వెంటనే అక్కడున్నాం ఈ పిల్లవాడు అక్కనే పరిగెత్తుకొని ఇళ్ళ దగ్గర వచ్చి, అమ్మ నువ్వు ఈ పిల్లోడిని కావాలా? నాకు కావాలని నేను తిన్నాను, కానీ నువ్వు పెంచడానికి నీకు కాదు కదా, కానీ ఈ పిల్లోడిని పెంచడానికి నేను ఒక దాదిని తీసుకొస్తాను, వాళ్ళు పాలిచ్చి పెంచి తర్వాత నీకు ఇచ్చేస్తారంటే, ఈ ఐడియా బాగుంది అని చెప్పి ఏం చెప్పో తీసుకొని రాపో అంటే, ఆ పిల్ల పరిగెత్తుకొని వెళ్ళి ఎవరినో తీసుకొని రాలేదండి, ఈ పిల్లవాళ్ళ యొక్క తల్లినే తీసుకొచ్చింది. ఆమె యోకేబెద్నే తీసుకొచ్చింది. ఆమె ఎవరమ్మా నువ్వు అంటే, ఇగో ఈ పిల్ల తీసుకొచ్చింది, బిడ్డని పెంచాలి కదండి. పెంచాలి. పెంచుతావంటే పెంచుతాను నేను. మరి ఎట్లా పెంచాలి? పాలిచ్చి పెంచాలి అంటే, నీ బిడ్డ కాదేమో అనుకుంటుంది. పెంచుతాను. మరి నువ్వు పాలిచ్చి పెంచితే నేనేం చేస్తానో తెలుసా? చూడండి, ఆ యొక్క నిర్గమకాండం 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 8వ వచనం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా చిన్నది వెళ్ళి ఆ చిన్న బిడ్డను తీసుకొని వచ్చిన తర్వాత ఫరో కుమార్తె ఆమెతో అంటుంది 9వ వచనం, ఈ బిడ్డను తీసుకొని పోయి
ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచును. గట్టిగా చెప్పట్లు కొడదామంటే బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఇదేమిటంటే చాలా బైబిల్లో ఒక మిస్టరీ, ఒక మిరకిల్ టైప్ జరిగింది. ఏమిటంటే భూమి మీద ఇంతవరకు ఏ తల్లి కూడా తన సొంత బిడ్డకు పాలు ఇవ్వటానికి డబ్బులు ఎవరివ్వరు. ఇవ్వరండి. ఎందుకు? బిడ్డ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్రపంచంలో ఒకే ఇన్సిడెంట్ బైబిల్లో ఉంది. అది సొంత కొడుకుకి పాలివ్వటానికి, పెంచటానికి రాజభద్రత సంరక్షణతో పాటు రాజు దగ్గర నుంచి, రాజు ధనాగారంలోంచి, రాజు కుమార్తె కనుక ఆ ధనము ఒక పేదలు, ఒక బానిసల ఇంటిలోకి డబ్బు వస్తుంది. దేనికి? ఆ యొక్క పిల్లకు పాలిచ్చి పెంచడానికి, బిడ్డకు. నేను ఎందుకు ఈ మాట తీసుకొని ఆగి చెప్తున్నానంటే, ఈరోజు వరకు కూడా దేవుడు ఆయన సంకల్పంలో, దేవుడు ఆయన పని విషయంలో, దేవుడు ఆయన రాజ్య విషయంలో, దేవుడు ఆయన కార్యాల విషయంలో మానవుడి డబ్బు అక్కర్లేదు ఆయనకు. ఈరోజు వరకు చాలామంది కానుకలు ఇచ్చేవాళ్ళు ఏంటో ఎక్కడో ఉంటారు అసలు. కానీ ఈ చర్చ్ నేర్పిస్తుంది, నీ కానుకలతో దేవుడు రాజ్యం కట్టబడదు, నీ కానుకలతో చర్చ్ పరిచర్యలు జరగవు. గుర్తుపెట్టుకో. మరి కానుకలు ఎందుకు ఇస్తారని నీ దీవెన కొరకు ఇవ్వాలి కనుక అది బైబిల్ చెప్తుంది. కనుక ఈరోజు బైబిల్ చెప్తుంది, ఈ చిన్న పిల్లవాడిని పెంచడానికి డబ్బులు దేవుడు ఇప్పిస్తున్నాడు. ఎక్కడి నుంచి? రాజధనాగారంలోంచి వస్తుంది, డైరెక్ట్ వస్తుంది. అందరూ అనుకుంటారు ఏం భాగ్యమే నీకు అనుకొని ఉంటారు. ఏం తల్లివే నువ్వు, అసలు ఏం పంపరు నీకు కదా. నీకు రాజు ఇంటి దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు వస్తారు కదా, పోస్ట్ మ్యాన్ లేకపోతే బంట్రోత్ వస్తాడు, వచ్చి ఇక్కడ ఎవరండి యోకబేది ఎవరంటే నేనే అంటే, ఇక అమ్మ తీసుకో, రాజు ఇంటిలోంచి డబ్బులు. ఎందుకంటే ఇంట్లో ఆ రాజు కుమార్తె ఏదో బాబుడు కోరిక కదా. సొంత తల్లికి దేవుడు ప్రపంచంలో ఎవ్వరికి మంది ఇచ్చాడు. ఎందుకంటే దైవ సంఘం. గుర్తుపెట్టుకోండి, చర్చ్ పరిచర్యలకు నీ డబ్బుతో దేవుడికి పని లేదు. ఆయన సంకల్పము నెరవేర్చుకోవటానికి ఆయన ఎక్కడి నుంచైనా డబ్బు తీసుకొని రాగలుగుతాడు. కానీ చర్చిలో చాలామందికి అర్థం కావట్లేదు కదా. డబ్బుతో రక్షణ, డబ్బుతో దీవెన, డబ్బుతో ఆశ లేదండి. డబ్బుతో నీ బ్రతుకులో దేవుడు పరీక్ష. నీ డబ్బును దేవుని దగ్గరికి ఇచ్చి పెట్టినప్పుడు అది పరలోక రాజ్యంలో నీ కొరకు ఇవ్వటానికి. కనుక ఏ చర్చ్ అయినా సరే డబ్బుతో కట్టబడదండి. ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు డబ్బును తీసుకొచ్చి ఆమెకి ఇస్తున్నాడు. కనుక ఆమె ఎంత ధన్యురాలండి. పాలు ఇవ్వటానికి డబ్బులు పొందుతుందంటే ఆమె ఒకవేళ అందనుకోండి ఏమని, నాకు డబ్బులు వద్దు మా బిల్లోడే అంటే లటక్కున పట్టుకొని తీసుకుపోతారు. ఓవర్ యాక్షన్ అయిపోతారు. ఈ ఓవర్ యాక్షన్ చేయొద్దు మనం. గుర్తుపెట్టు. చేస్తారు కొంతమంది, మాకు అది ఇదండి. ఎందుకు? నీకు నోరు మూసుకొని తీసుకో. చెప్పావా సంపుతారు. నువ్వేనా బాబును కని 3 నెలలు దాచిపెట్టావు, తీసుకుపోయి ఆమెను చెరసాలు వేసేస్తారు. ప్రాణం పోతుంది ఆమెకు చెప్తే. లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకుంటుంది. సైలెంట్గా తీసుకుంటుంది డబ్బు. ఎందుకు? బాబు కాకపోతే ఇంకిద్దరు లేరు, వాళ్ళకి పనికి వస్తాయి. అది తెలివి ఉండాలి కదండి. అంతేగాని ఈ డబ్బులు వద్దు నా కొడుకే నేనే పాలు పెంచి ఇస్తా అంటే వెర్రి. అది కనుక ఆమె ఏం చెప్పలేదండి, ఆమె చెప్పలేదు. ఎందుకంటే ఆ టైం అలాంటిది కనుక కామ్గా డబ్బులు తీసుకుంది. మీరు కూడా ఎప్పుడైనా తీసుకుంటే కామ్గా తీసుకోండి డబ్బులు. కొన్ని టైమ్స్ అట్లాంటి ఉండండి. తర్వాత ఏం చేసా ఆ డబ్బులు? దొంగ డబ్బులు కాదు కదండి. ఆమెను ఎవడడిగా డబ్బులు ఇవ్వమని ఈమె అడిగిందా? అమ్మ నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను పాలిస్తా. అరే సొంత బిడ్డ దొరికాడు ఇస్తుంది, కాపాడేది ఇస్తుంది. కానీ ఆమె ఏం చేసింది? రాణి కనుక ఆమెకు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కనుక. రాజులకు రాణులకు డబ్బులు తక్కువైతాయండి? అసలు కాదు. ఈరోజు కవిత అమ్మ గారికి ఏమైనా డబ్బులు తక్కువనా? ఇప్పుడు ఎక్కడుందా? ఢిల్లీలో ఉందా? వాళ్ళకి ఏం డబ్బులు తక్కువ కావండి. ఏం డబ్బు ఇస్తుంది? ఒక పేదవాళ్ళకి ఇస్తే ఏమే. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇది డబ్బు విషయం వచ్చింది కనుక నేను చెప్తున్నా. ఎప్పుడైనా దేవుని రాజ్యం, దేవుని సంఘం కట్టబట్టడానికి మానవుడి డబ్బు అక్కర్లేదండి. మానవుడి యొక్క విల్లింగ్నెస్ కావాలి. రాసి పెట్టుకోండి. విల్లింగ్నెస్ అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఆయన పనిచేయగలగాలి, ఆయన చిత్తానుసారంగా పనిచేయగలగాలి. దేవుడు దివ్య సుందరుడై పుట్టుంటే ఆ పిల్లని తీసుకుని ఎడారులు ఏం బలేదు. దేవుడి సంకల్పం ఏదో ఉంది. ఈ పిల్లోడు ఎంత అందంగా పుట్టాడు, ఎంతో ఉంది మాకు తెలియదని ఆ యోకేబేదు కాపాడింది కనుక, అమ్రాము కాపాడాడు. అంతే చాలు. వాళ్ళ దగ్గర డబ్బులు ఏమక్కర్లేదు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక బాబు పుడతాడు. కానీ కన్యక అక్కడ నిలబడాలి. కన్యక గర్భవతి అయితే ఏమవుతుంది? రాళ్ళు పెట్టి కూడా చంపుతారు. సేమ్ డేంజర్. ఈరోజు యోకేబేదికి ఎంత డేంజర్ ఉందో ఇక్కడ, ఆ రోజు మరియమ్మకు కూడా డేంజర్ ఉంది.
కానీ తెలీదు, దేవా నీవు నన్ను వచ్చి దర్శించావంటే నేను ధన్యురాలను, ప్రభు చిత్తమే నెరవేరును గాక అని సమర్పించుతుంది. కనుక ఈరోజు ప్రపంచంలో ఎంతమంది మరియమ్మ బొమ్మలు పెట్టుకుంటున్నారు. తప్పది చెప్తున్నాను నేను. మరియమ్మ మన పేరు మనం కూడా తీసుకోవడం చాలా మంచిది. మరియమ్మ పేరు తీసుకోవాలంతే. ఆమె చెప్పింది, నేను దేవతనలే ధన్యురాలంది ఆమె కీర్తించినప్పుడు లూకాసు వార్తలో. గుర్తుపెట్టుకోండి, ఈరోజు రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ని తీసుకునే వాళ్ళు కావాలి. దేవుడి చిత్తం ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కావాలి. దేవుడి విల్ ఉంటుంది, దానికి ఒబే కావాలని వాళ్ళే తప్ప డబ్బులతో కాదు. ఈరోజు సంఘాలు డబ్బులకు అమ్ముడు పోయి నాశనం అయిపోతున్నాయి. ఎప్పుడు డబ్బుతో పని కాలేదు. ఈరోజు ఇంతవరకు సువార్త వెళ్ళి చెప్పేవాళ్ళు ఏ డబ్బు ఆశించరు. మనం 6 మిషనరీస్ సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చే శాలరీ ఏంటి, వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళ బ్రతుకులో ఏముంటాయి, ఏమక్కర్లేదు వాళ్ళకు. డబ్బుతో ఎప్పుడు కూడా దేవుని రాజ్యం కట్టబడదు. అది ధన పిశాచి లోకంలో ఉంది. ఆ దేవుళ్లకు, ధనాలకు, దేవతలకు పేర్లు కూడా పెట్టుకుంటారు వాళ్ళు. మనకు లేదండి. కనుక ఫరో ఇంటి నుంచి డబ్బు ఎక్కడికి వస్తుంది? ఇదిగో దేవుని చిత్తానికి లోబడ్డ వాళ్ళ ఇంటికి వస్తుంది. కనుక ఆయన చూసుకుంటాడు డబ్బు. ఆ డబ్బుతో ఏదైనా చేసుకోవచ్చు. కనుక ఆ తర్వాత బైబిల్ ఏం చెప్తుందండి, ఈ పిల్లవాడు ఆ యొక్క పాలు మాన్పించేసింది. ఆ తర్వాత ఒకనాడు వచ్చింది, ఇచ్చేయాల బాబుని తీసుకెళ్ళింది ఆ రాజు భవన్ దగ్గర కదా, చిన్న పిల్లలు తీసుకెళ్ళింది. రాణి బయటకు వచ్చి ఉంటుంది, ఆమె పట్టు వస్త్రాల్లో వజ్ర వైడిరాలతో ఉంటారు కదా. ఎవరు? నువ్వు మంచిగా పెంచావా, బాగున్నాడా, బాబుని చూస్తుంటుంది. టక్మని తీసుకుంటుంది, వాళ్ళ మదర్ వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోవాలి. పిల్లోడు ఇప్పుడు పేదల బీదల ఆ యొక్క బానిసల ఇంట్లోంచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఆ పిల్లోడు రాజభవనంలోకి వెళ్ళిపోయాడు. ఆ పిల్లోని చేపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది లోపలికి. ఇక వాడిని పెంచుకుంది, చక్కగా పెంచుకుంది. పెంచుకున్న తర్వాత ఆ పిల్లోడు ఏమయ్యాడు? పెరిగాడు. ఎక్కడ పెరిగాడు? రాజభవనంలో పెరిగాడు. ఫస్ట్ ఎక్కడ ఉండేవాడు? ఆ యొక్క బానిసల ఇంట్లో ఉండేవాళ్ళు, ఒక పేదల ఆ ఇంట్లలో ఉండేవాడు. అక్కడి నుంచి రాజభవనంలో ఏం తక్కువ ఉంటుంది? అన్నీ ఉన్నాయి, సకల విద్యలు ఉన్నాయి, తులతూగటానికి సమస్తం ఉంది. ఎవరు ఈ బాబు అని ఎవరైనా అడిగారనుకోండి, అక్కడున్న సైనికులు చెప్తారు, మొయ్యి నోరు, నీకెందుకు వాడేవాడైతే రాజు కుమార్తె పెంచుకుంటుంది, రాజభవనంలో తిరుగుతున్నాడు ఎక్కడంటే అక్కడ. అలాగున పెరిగి పెద్దవాడైపోయాడు, సకల విద్యల్లో ప్రావీణుడైపోయాడు. ఫరో తర్వాత రాజ్యాన్ని ఏలాలంటే అతను ఒక లీడర్, ఆ యొక్క వారసుడిగా. ఆ టైంలో ఏమైపోయిందంటే బైబిల్ చెప్తుంది, అతను బయటకు వచ్చాడండి. ఒకసారి బయటకు వస్తారు. బయటకు వచ్చినాక అతనికి ఒక గొప్ప అతని జీవితంలో మదనం స్టార్ట్ అయింది. హూ ఐ యామ్, నేను ఎవరిని మరి ఎవరు అంటే తెలుస్తుంది. వాళ్ళ ఐగుప్తీయులు, నేనేమో హెబ్రీయుణ్ణి. ఇది నా జీవితంలో ఈ ఐడెంటిటీ ఇంపార్టెంట్. నాకొద్దు, నాకు ఈ రాజభవనం వద్దు, ఈ యొక్క రాజభోగాలు వద్దు, ఈ బంగారం వద్దు, ఈ వెండి వద్దు, ఈ అధికారం వద్దు, ఈ లాంఛనం ఏది వద్దు. ఎందుకు? నా ప్రజలు ఇక్కడ అణచబడుతున్నారు. బయటకు వచ్చి చూసినప్పుడల్లా ఇశ్రాయేలీలనే దేవుని ప్రజలను కాళ్ళతో దంతున్నారు, కఠినమైన పనులు చేపిస్తున్నారు, ఆడ మగ తేడా లేకుండా ఆ యొక్క ఇటుక బట్టిలో పనిచేస్తున్నారు. ఆ ఇటుక బట్టిల్లో పొగకు కన్నీళ్లు గారిపోతాయి, కళ్ళు సైట్ ఉండదు, పోతుంది. పొద్దునంతా తెల్లవారు లేచి ఆ మట్టి తొక్కాలి, బట్టిలో పెట్టాలి, కాల్చాలి. కాల్స్తే కాదు, మళ్ళీ వాడిని తీసుకెళ్ళి రామశేషపట్నం కట్టించుకుంటున్నాడు, వాడు సిటీస్ కట్టించుకుంటున్నాడు. చూశాడు, నా ఐడెంటిటీ ఈజ్ డిఫరెంట్ అని మొత్తం దాన్ని వదిలిపెట్టేశాడు. రాజభవనం వద్దు, ఫరోకు ఏమీ నాకు అక్కర్లేదని ఇశ్రాయేల్ పక్కన ఉద్యమానికి లేచాడు. 60 ఏళ్ళు ఉద్యమం చేస్తే ఏమొచ్చిందండి? తెలంగాణ వచ్చింది. ఒక 100 ఎంతో, అది కరెక్ట్ అయితే తెలియదు నాకు, సోషల్లో చదివినంత వరకు మోర్ దెన్ 100 years స్వాతంత్ర యుద్ధం చేస్తే ఏమొచ్చింది భారతదేశానికి? స్వాతంత్రం వచ్చింది. 47లో వచ్చింది. వస్తాయి ఉద్యమాలు చేసినాక, ఎన్నో ఉద్యమాలు చేసినాక ఎంతో ప్రాణ నష్టం, ఎంతో ఆస్తి నష్టం, ఎంతో భయంకరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది కదా. ఈ కాళ్ళ చిప్పలు తీసేసి, మోచిప్పలు తీసుకెళ్ళి అండమాన్ నికోబార్లు వేసేవాళ్ళు స్వాతంత్ర సమరయోధులు. కాళ్ళ చిప్పలు తీస్తే నడవగలుగుతారని ఇంకా అక్కడ పోయి లవంగాలు ఏర్పించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు చేశారు. బ్రిటిష్ వాళ్ళు అకృత్యాలు ఏమి, వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు మనం వెనకేసుకొని రావడానికి ఏం అవసరం లేదు. వాళ్ళు రాజ్యాకాంక్షతో కాళ్ళ చిప్పలు తీసేసి అండమాన్ నికోబార్లు వేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు? స్వాతంత్రము ఉద్యమం చేస్తే. సో ప్రపంచ దేశాలు ఎన్ని ఉద్యమాలు, ఎంత రక్తపాతము. రీసెంట్గా తెలంగాణ 2014లో చూసాం. సో అలాగున మోషే కూడా ఉద్యమం చేయటానికి
అతను ముందుకెళ్ళి ఆ పేరేం పేరు అని చూశారు. ఏంటి అంటే ఈ యొక్క తల్లి తీసుకొని వెళ్ళి యోకేబేదు ఆ యొక్క రాజకుమార్తెకి ఇచ్చేసినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా అండి? వీడికి ఏం పేరు పెట్టాలి, చిన్నోడికి చాలా బాగున్నాడు కదా, కానీ ఏం చేసిందంటే నీళ్ళలోంచి తీసుకున్నాను కనుక మోషే అని పేరు పెట్టాడు. మోసెస్ ఉంటుంది చూడండి ఆమె పేరు. 2వ అధ్యాయంలో ఆమె ఆ మాట అంటే చూడండి 10వ వచనంలో, ఆ బిడ్డ పెద్దవాడు అయిన తర్వాత ఆమె ఫరో కుమారుడు దగ్గర తీసుకొని వచ్చును, అతడు ఆమె కుమారుడు ఆయను, ఆమె నీటిలో నుండి ఇతను తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. ఎందుకు దేవుడి పేరు మనకు పెట్టాడు? మోషే ఎంత ఫేమస్. ఇది ఫేమస్ ఉమస్ అంతా పక్కన పెడితే ఒకటి మాత్రం ఉంది, దేవుడు చాలా అద్భుతమైన, ఆశ్చర్యమైన, వింతైన, విడ్డూరమైన కార్యాలు చేస్తాడు. అదేంటో తెలుసా? మోషే అతడు హెబ్రీయుడు, యూదుడు లేకపోతే ఇశ్రాయేలు, కానీ వాళ్ళు పెట్టుకోలేదు ఆ పేరు. ఇది ఎవరి పేరు? ఇది ఈజిప్ట్ నేమో, ఐగుప్తులో నేమో, వాళ్ళ భాషల్లోంచి వచ్చిన పేరు ఇది అని దేవుడు ఎందుకు పెట్టించాడు తెలుసా? ఏ హెబ్రీయుడు, ఏ యూదుడు అతిశయించకుండగా మిమ్మల్ని నేను రక్షించి విమోచించడానికి ఎవరి పేరు? ఐగుప్తులతో పేరు పెట్టించాను అని దేవుడు పెడతాడు. ఈరోజు వరకు కూడా నా దగ్గర కూడా చాలామంది బాప్తిసాలకు వచ్చినప్పుడు కొంతమంది పేర్లు మార్చుకుంటారండి. తప్పులేదు, మార్చుకోవచ్చు, ఏమి కూడా ఇది కాదు. కానీ కొంతమంది పేర్లు మార్చడానికి ఏం అక్కర్లేదు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఒక ప్రవచనం నెరవేరుతుంది. అదేమిటంటే సకల దేవతలు యెహోవాకు నమస్కారం చేస్తారు. ఈ భూమి మీద ఉన్న దేవుళ్ళు, దేవతలందరూ కూడా ఎవరికి నమస్కారం చేస్తారు? యెహోవా దేవుడికి. ఇదేనేమో అని చెప్పి నేను ఊరుకుంటాను. ఎందుకంటే ఒక ఆయన పేరు వెంకటేష్ యేసుక్రీస్తుని మొక్కుతుంటాడు. ఆహా, క్యా బాత్ హై. ప్రతి పేరు పెట్టినోడు దేవుడిని మొక్కాల్సిందే, యెహోవా దేవుడిని. ప్రపంచంలో ఏ దేవుడు, ఏ దేవత పేరు పెట్టుకున్న వాళ్ళ పేర్లో మార్చిన సకల దేవతలు యెహోవా అలా పేర్లతోటి. ఈరోజు ఎంతమంది ఈరోజు దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న యేసుక్రీస్తుని ఆరాధించట్లేదు. ఇది ప్రాఫెసీ, బైబిల్ చెప్తూ నెరవేరుస్తాడు దేవుడు. కనుక పేరు మార్చకపోయినా ఏం పర్లేదు, దాంట్లో ఒక భావం ఉంది కనుక ఈరోజు మీకు చెప్పాను. ఆలోచించండి, మోషే పేరు ఇశ్రాయేలుకి ఏంటో తెలుసా? మీరు పెట్టుకున్న పేరు కాదు, అది ఐగుప్తులతో పెట్టించాడు పేరు. సో చాలాసార్లు పేర్లలో కూడా అలాంటి మర్మం ఉంటుంది కనుక ఇతడు పెద్దవాడు ఏం చేశాడండి? అతడు ఐడెంటిటీ, నేను ఐగుప్తి ఉన్నా హెబ్రీ ఉన్నా, అతని ముందు నిలిచింది ఐడెంటిటీ. ఏం ఐడెంటిటీ? తన యొక్క వ్యక్తిగతమైన గుర్తింపు. ఇది చాలా కీలకమైనది. ఒక 2 నిమిషాలు మంచిగా జాగ్రత్తగా వినండి. మన బ్రతుకుల్లో అత్యున్నతమైనది ఇదేనండి. ఒక మనిషి జీవితంలో తన ఐడెంటిటీ దగ్గరనే అతడు దేవుని రాజ్యాన్ని, పరలోకాన్ని సంపాదించుకోవడమో దాన్ని పోగొట్టుకోవడం ఈ ఐడెంటిటీ దగ్గరనే జరుగుతుంది. ఏంటంటే మనిషి తన ఐడెంటిటీలో ఫస్ట్ ఏమనుకున్నాడు అంటే జనరల్ ఐడెంటిటీ అనుకోండి, పురుషుడైతే మేల్, ఫీమేల్ కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏ క్యాస్ట్, ఆ తర్వాత ఏ కంట్రీ, ఆ తర్వాత ఇక ఐడెంటిటీ వస్తే స్క్రీనింగ్ అయిపోతా ఉన్నా కొద్దీ మన ఐడెంటిటీ ప్రతిదీ వ్యక్తిగత. చివరికి వేరే దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకున్నందా కాదు, వీసా వచ్చిన తర్వాత నీ ఐరిస్ కూడా చెక్ చేస్తారు. ఈ ఐడెంటిటీ కదా, నీ యొక్క కనుపాపలో ఉండే ఐరిస్, అది కూడా వేరుగా ఉంటుంది. వేలిముద్రలు వేరుగా ఉంటాయి, అందరి వేరుగా ఉంటాయి. ఆధార్ కార్డులో ఈరోజు 100 కోట్ల మంది కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఐడెంటిటీ వచ్చినప్పుడు బ్రతుకులో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క ఐడెంటిటీ నిన్ను పరలోక రాజ్యానికన్నా దాన్ని పోగొట్టుకోవటానికి చేస్తుంది. ఎందుకంటే భూమి మీద దేవుడు ఒక బిడ్డను ఆయన తన నామం చేత పిలిచి తన నామాన్ని అతనికి ఇచ్చినప్పుడు దాన్ని కాకుండా కోరుకుంటే వదిలేస్తే ఏమీ లేదండి. నేను స్పష్టంగా చెప్తున్నాను, దేవుడు నిన్ను పిలిచిన ఇచ్చిన ఐడెంటిటీని నీ బ్రతుకులో ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అదేంటో తెలుసా అండి? మనము జ్యేష్ఠులము. గట్టిగా చెప్పలు కూడదమ్మా. బైబిల్ చెప్తుంది వీఆర్ ఫస్ట్ బోర్న్ జ్యేష్ఠులము. ఇది జ్యేష్ఠుల సంఘం. ఇది దీనికంటే గొప్ప ఆధిక్యత క్రీస్తును కలిగిన వాడు, ధరించుకున్నవాడు, దీనికంటే గొప్ప ఐడెంటిటీ ఏదీ లేదు. దీన్ని పక్కన పెట్టి మనుషులు వాళ్ళ యొక్క జాతి కానీ, వాళ్ళ కులము కానీ, వాళ్ళ ధనము కానీ, వాళ్ళ జ్ఞానము కానీ, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ అందము కానీ, వారి యొక్క ఆ యొక్క గొప్పతనాలు ఏదో ఫస్ట్ పెట్టుకుంటున్నారు కనుక మనిషి బ్రతుకులో ఏమీ కదలదండి. దేవుడిచ్చేది ఏమి ఉండదు. ఎందుకో తెలుసా? ఈరోజు నువ్వు ఎవరువో దాన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు. ఇక మీ అందరితో పాటు, మామూలుతో పాటు పాస్టర్లో మాది కదా. నువ్వెవరు అంటే రెవరెండు, నువ్వెవరు అని అంటే బిషప్, నువ్వెవరు అంటే పోపు, నువ్వెవరు అంటే పైపు, నువ్వెవరంటే ఇంకేదో చెప్పుకోవటానికి సస్తా ఉన్నారు ఈరోజు. నీ ఐడెంటిటీ అది హూ యు ఆర్ ఫస్ట్ ఐడెంటిటీ తెలుసుకోవడానికి ఈరోజు ఇట్లే బైబిల్ చెప్తుందండి. మన ఐడెంటిటీ
మనము దేవుని యొక్క బిడ్డలం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. అది చదివితే నేను ఈ యొక్క మోషే లేకపోతే ఈయన విషయమే చెప్పి నేను ముందుకెళ్ళు. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరూ అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి ఏమన్నాడు? దేవుడు ఏమిచ్చాడు? దేవుని పిల్లలవుటకు అధికారం ఇచ్చాడు. ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి తెలుసా అండి? నేను దేవుని బిడ్డను. ఈ ఐడెంటిటీ నీకు ఉండాలి కదండి. ఈరోజు ఎంతమంది స్పెషల్ క్రిస్టియన్స్ స్పెషల్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, క్రిస్టియన్స్ సితో స్టార్ట్ అవుతుంది. వదిలేస్తున్నా. నువ్వెవరివి నువ్వు క్రిస్టియన్ కాదు, నువ్వు స్పెషల్ క్రిస్టియను కనుక అది తగిలించుకుంటున్నారు. జరుగుతాం. బైబిల్ చెప్తుంది యువర్ క్రిస్టియన్. నీ ఐడెంటిటీ దాన్ని ఎందుకు దాచిపెడుతున్నావు? ఒక ఉద్యోగం కొరకు, ఈ లోకంలో భౌతిక మామూలు వాటి కొరకు నువ్వు నీ జీవితంలో ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది కనుక నీకు లేదా ఐడెంటిటీ, నువ్వు దాన్ని పెట్టుకొని ఎంతకాలం మనస్సాక్షి చంపుకొని బతుకుతావు? బైబిల్ చెప్తుంది. అందుగురించి బైబిల్ ఎత్తి చూపిస్తున్నాను. నీది మోషేది కంపేర్ చేసుకో ఒకసారి. ఎవరున్నారో వాళ్ళు. మోషేకి రాజభవనం ఉంది, ఫరో గృహం ఉంది, ఫరో కూతురు పెంచుతుంది, వెండి బంగారం అధికారము, రథాలు గుర్రాలు సైన్యం, ఉద్యానాలు వనాలతో పాటు. కానీ అతను ఏమనుకున్నాడు? నేను హెబ్రీని, నేను ఐగుప్తుని కాదు, నాకు తెలవట్లే, నా బతుకు నా కలర్ తెలియట్లే, నేనెవరో కదా, నేను ఇశ్రాయేల్ అనే బానిసల బిడ్డనే నేను. నన్ను చిన్నప్పుడు ఆమె పెంచుకుంది అంతే, నేను కాను అని బయటికి వచ్చి ఇశ్రాయేల్ కొరకు ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం ఒకరోజు తారాస్థాయికి వెళ్ళింది. దేవుడు అతన్ని తీసుకొచ్చి ఒకరోజు ఆనాడు ఐగుప్తుని శాసించాడు. ఫరో కుక్కలాగా అతన్ని ఆడించాడు. 10 అద్భుతాలు చేశాడు. నీళ్ళని ద్రాక్షరసం చేసి, కప్పలు వచ్చి, పేళ్ళు వచ్చి, తెగులు వచ్చి, ఆ తర్వాత బొబ్బలు వచ్చి, చీకటి కమ్ముకొని అలా బిడ్డలు కూడా చచ్చిపోయారు ఆయన నాయకుడికి వెళ్ళినప్పుడు. అలాంటి ఈ యొక్క మోషే తన బ్రతుకులో ముందుకు వెళ్ళినప్పుడు అతడు ఇశ్రాయేల్ అనే జాతి ప్రజలను ఆ యొక్క బానిసత్వంలోంచి 30 లక్షల మందిని బయటికి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రం దాటించి దేవుడు వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళాడు. ఎట్లా చేశాడంటే మనకు బైబిల్ చెప్తుంది. చూద్దాం చూడండి. హెబ్రీ పత్రిక తీయండి, 11వ అధ్యాయం తీయండి. మనకు వాక్యం దీని తర్వాత ముగించవచ్చు, ఇంకేమీ లేదు ఇక్కడ పెద్ద చెప్పేది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీస్తే ఈయన, నేను చెప్పాను కదా ఐడెంటిటీ అని, ఆ ఐడెంటిటీ ఏంటో మనకు ఇక్కడ బయలుపరుస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 చదువుతాను. 24 అక్కడేముంది, ఇక్కడ కూడా అట్నే ఉంది కదా. మోషే పెద్దవాడైనప్పుడు, హెబ్రీ పత్రిక 11:24, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, సమస్తమైన ఐగుప్తు ఆ రోజు ప్రపంచంలో, ఈరోజు అమెరికా ఎట్లా ఉంది కదా, కొన్ని దేశాలు ఎంత సంపన్న దేశాలు, అగ్రదేశాల్లాగా అట్లుండేది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో, అంటే బానిసలు తన ప్రజలతో దేవుని ప్రజలు ఆనాడు శ్రమ అనుభవించడం మేలని యోచించి ఏం చేశాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడో పాత నిబంధనలో నిర్గమకాండం తీసుకొని హెబ్రీ పత్రికలో ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇక్కడ ఒకటి జరిగింది మీరు గమనించాలి అని. బైబిల్లో పైన ఏముండదండి, గుర్తుపెట్టుకోండి. పైన ఏమి ఉండదు బైబిల్లో కదండి. మనకు కూడా పైన అంతా ఏముందండి? చర్మం ఉంది, ఎర్రదో నలుపుదో కర్రీదో బుర్రదో ఉంటుంది కదండి. పైన ఏముంటుంది? మనకు చర్మం ఉంటుంది. లోపల ఏముంటుంది? గుండె, హార్ట్ లోపల ఉంటుంది, లంగ్స్ లోపల ఉంటాయి. మన ఫంక్షనింగ్ అంతా ఎక్కడుందండి? చర్మం మీద ఉందా? ఏమీ లేదు. బయట ఏమి అంతా లోపడే ఉంటుంది కదా. మన ఆలోచనలు కానీ, మన అంతరంగం కానీ, మన శక్తి కానీ, మన బలము కానీ, మన కండరాలు లోపల నరం అంతా బయట ఓన్లీ చర్మమే ఉంటుంది, బయట ఏముండదు. దేవుడు కూడా ఈ వాక్యాల్లో పైన ఏముండదు. ఇది తెలుగు మాటలు ఇవి. ఎవరిని తెలుగు వచ్చినాడని చదవమంటే కూడా చదువుతాడు. ఒక తెలుగు పండిట్ కదండి. తెలుగు యూనివర్సిటీ ఎక్కడుంది? ఆ యొక్క పబ్లిక్ గార్డెన్స్లోనే ఉంటుంది. ఇక్కడే తెలుగు యూనివర్సిటీ స్టార్ట్ చేశారు, ఎన్టీ రామారావు స్టార్ట్ చేశాడు. ఆ యొక్క యూనివర్సిటీలో తెలుగు మహాపండితుడికి తీసుకెళ్ళి, బాబు ఇది చదువు అంటే చక్కగా దీని భావం నాకు తెలవదు అంటాడు. ఎట్లా తెలుస్తుంది ఆయనకి? అంతే తెలుగు బైబిల్లో పైన ఏమీ లేదు, ఇన్సైడ్ ఉంటుంది. దేవుడు ప్రతిదీ తవ్వి దాన్ని శోధించి పరిశోధించి బయటికి తీసుకోవాలి. దానికి శ్రద్ధ కావాలి.
ఈ భూమి మీద బయట ఎక్కడ పడితే అక్కడ బంగారం, ఎక్కడ పడితే అక్కడ వెండి ఏమి దొరకవే, లోపలికి వెళ్తే దొరుకుతాయి. బయట ఎక్కడ పడితే అక్కడ ఇగో ఇక్కడ డీజిల్ వస్తుంది, ఇక్కడ పెట్రోల్ వస్తుంది అని ఎవడు అనడే. భూమి లోతుల్లోకి వెళ్తేనే తీయగలుగుతాం. సో బైబిల్ అంతా పైన తెలుగు భాష. ఈ పైన తెలుగు చదివి తుచ్చమైన వాళ్ళు కొంతమంది రోజు మతోన్మాదులు దీని విషయం తెలియక మాట్లాడుతుంటారు. 3 బేకులు బిక్కోలేనోడు కదా, కన్యక గర్భవతి, పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి కనుక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు అని దేవుడు వదిలేసే చిన్నవాడిగా ఉన్నప్పుడు ఏమున్నాడంటే, ఈ చిన్నవాడిగా ఉన్నప్పుడు అతని బ్రతుకులో అతని తల్లి ఏం చేసింది తెలుసా అండి? చూడండి, ఇక్కడ ఈ మాట చదివితే దేవుని యొక్క వాక్యము మంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం అయిపోయింది క్రీస్తు విషయమైన. అసలు క్రీస్తు అప్పుడు ఎక్కడున్నాడండి? క్రీస్తు లేడు కదా. జనరల్గా ఆలోచిస్తే యేసు క్రీస్తు అనే ఆయన మోషే తర్వాత దావీదు తర్వాత 1000 ఏండ్లకు యేసుప్రభు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడు. అప్పుడు ఏడున్నాడు మరి ఆయన క్రీస్తు అని రాస్తాడేంటి? ఈ బైబిల్ తప్ప, లేకపోతే ఇది మిస్టేకా, ఇది ఎర్రరా, ఇది ఫూలిష్నెస్సా? ఏమీ కాదండి. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మనకి చేతిని ఈ బైబిల్ వెర్రిగా ఏమి ఇవ్వలేదు. ఆయన క్రీస్తు అంటే ఎవరో తెలుసా అండి? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్ అంటాం కదా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన పరిశుద్ధ, ఈ ముగ్గురిలో ఈ కుమారుడని ఆయన క్రీస్తు పరలోకములో ఆయన పేరు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు యేసు, క్రీస్తు అలియాస్ యేసు కదా పెడతారు కదా. పరలోకములో క్రీస్తు. మరి క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు. అభిషేకం అంటే ఏమిటి కదా? మీరు అభిషేకం అంటే చిన్నగా చెప్తాను. మీరు ఒకసారి పెళ్ళికి వెళ్ళారనుకోండి, పెళ్ళికి వెళ్ళాక అటు ఇటు చూసినా కానీ ఎవరిలో అయినా అటు ఇటు అవుతుంది, కానీ పెళ్లి కూతుర్ని గుర్తుపట్టడం కష్టమా అండి? ఎందుకు? పెళ్లి కూతురికి ఒక కిరీటం పెట్టచ్చు, ఇంకేదని ఎవరి దాంట్లో చూడంగానే పెళ్లి కుమార్తె డిఫరెంట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆమెకు పెళ్లి డ్రెస్ ఉంటుంది, ఆమెకు పెళ్లి అలంకారం ఉంటుంది. ఇక ఆమెనే కంటికి ఎవరు ఉండరు. అట్లా పరలోకంలో కోట్ల దూతలు, కెరూబులు, సరాపులు, పెద్దలు, వాళ్ళు ఎవ్వరు అటు ఇటు తిరిగిన ఒకసారి చూడండి చక్కమంటారు. ఎవరు? క్రీస్తు అభిషేక్తుడు. ఆయన మీద యుగాల దేవుని అభిషేకం ఉంటుంది. అభిషక్తుడు 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 అని పిలువబడతాడు పరలోకంలో. అదే క్రీస్తు బైబిల్లో ఉంది. కానీ ఆయన మరి క్రీస్తు ఇప్పుడు లేడు కదా. మోషే టైంలో ఉన్నాడా అంటే అవసరం లేదు ఆయనకు. ఎందుకు? మోషే కాదు కదా, నోవాహు కాదు కదా, హానోకు కాదు కదా, ఆదాము కంటే ముందున్నాడు. ఇజ్ అ గాడ్. ఆయన ఎటర్నల్ గాడ్. ఆయన ఎప్పుడు ఉన్నాడు క్రీస్తు. మరి ఆ క్రీస్తు ఎవరు అనంటే, మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? యోహాను 1వ అధ్యాయం 1. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ క్రీస్తు ఎవరంటే వాక్యమే. ఆదియందు వాక్యమే. ఆదియందు క్రీస్తు ఎవరు? వాక్కుగా ఉన్నాడు, వర్డ్గా ఉన్నాడు. కనుక దీన్ని కొంచెము మన హైందవ దాంట్లో కొంచెం గుర్తించారండి. గుర్తించి ఏం చేశారు తెలుసా? దానికి ఒక శబ్దము అంటే ఆయనకున్న దాంట్లో నాదస్వరము అని అంటారు. అంటే దేవుడు ఆయన ఈ విశ్వముల స్వరముగా ఉన్నాడని, ఆయన ఆ స్వరం బయటకు వచ్చినప్పుడు కడుపులోంచి ఓం అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నాభిలోంచి వస్తుంది. కనుక అట్లా యెహోవా దేవుడి యొక్క స్వరము జీసస్ క్రైస్ట్. ఆయన వాళ్ళు కొద్దిగా తెలుసుకున్నారు. పూర్తిగా తెలుసుకుంటే బైబిల్లో ఈరోజు బ్రాహ్మణ పండితులంతా దీంట్లో నేర్చుకోగలుగుతున్నారు. అసలు దేవుడి విశ్వంలో ఆయన ఉనికి ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన లక్షణం ఏంటి, అన్నీ కూడా ఈ బైబిల్లో తెలుస్తాయి. మనము ధ్యానిస్తే తెలుస్తుంది. ఆయన స్వరము. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వాక్యం ఎక్కడి నుంచి వస్తుందండి? కడుపులోంచి వస్తుంది కదా. అలాగున యేసు, ఆయన క్రీస్తు అని అభిషక్తుడు తండ్రి యొద్ద ఉండేవాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. కనుక ఇంత నేను చెప్పి ఏం చెప్తున్నానంటే, బైబిల్ చెప్తుంది ఈ తల్లి క్రీస్తు యొద్దకు నడిపించింది కొడుకుని. ఫస్ట్ డబ్బేమో రాజు ఇంట్లోంచి వస్తుంది ఆమె దగ్గరికి, నో ప్రాబ్లం, మస్తు డబ్బులు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళందరూ చూసింటారు, అబ్బాయి ఏం డబ్బులే నీకు కదా, ఏం వస్తున్నాయి నీ ఇంటికి డబ్బులు రాజు ఇంటి నుంచి. నువ్వు లక్కీ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళంతా బానిసలు. వాళ్ళు ఇటుక పనులు చేయాలి, మట్టి మొయ్యాలి, కఠినమైన శ్రమ చేస్తే వాళ్ళకి డబ్బు. ఈమెకు అట్లా కాదు డబ్బు. ఈమెకెట్లా తెలుసా? రాజు ఇంట్లోంచి డైరెక్ట్ మనీ ఆర్డర్. అప్పుడు గూగుల్ పే లేదు, లేకపోతే గూగుల్ పే చేసేది ఆమె రాణి కదా, మంచిగా డబ్బులు పంపిస్తారు. మరి ఆ డబ్బు తీసుకొని ఆమె పిచ్చి పిచ్చి వేషాలు వేసిందా? వాళ్ళ తల్లి వేయలేదండి. ఆమెకు ఒకటి, నాకు ఇప్పుడు పని చేసే టైం అవసరం లేదుగా,
నేను పని చేసి నా యొక్క బానిసగా పనిచేసి నా కుటుంబాన్ని చూసుకోవాల్సిన పని లేదు. డబ్బు రాసింట్లోంచి వస్తుంది, నేనేం చేయగలుగుతాను? ఐ కెన్ డూ వన్ థింగ్, నా బిడ్డ నా నుంచి దూరం కాకముందే నేను నేర్పించేసేయాలి అని క్రీస్తును బోధించింది. క్రీస్తు ఎవరు? వాక్కు. వాక్యేమిటి? వాక్యమే కనుక ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ యొక్క అబ్రహాము తర్వాత వీళ్ళ కాలం వరకు లేవీయులు, వాళ్ళు యాకోబు కొడుకు లేవీయులు, లేవి కొడుకు ఆ యొక్క కహాతు మెరారి గెర్షోను వాళ్ళ వరకు మొత్తం చెప్పేసి ఉంటుందండి. మొత్తం చెప్పేసి ఉంటుంది. జలప్రలయం ఎట్లొచ్చింది, హానోకు ఎట్లా వెళ్ళిపోయాడు, ఆ తర్వాత అబ్రహాం ఏమిటి, నోహు కుమారులు ఒకటి శపించబడ్డమే, సంథింగ్ ఎంత ఉందో కొంత మాత్రమే చెప్పిందండి. అంటే మనకైతే ఈరోజు 1189 అధ్యాయాలు ఉన్నాయి, ఆమెకు ఉదయండి అందా ఏమీ లేదు, అక్కడి వరకే జరిగింది కదా. కానీ తనకు తెలిసిన క్రీస్తును వాక్కుని చెప్పేసి అతన్ని మన తెలుగు భాషలో ఉగ్గు పాలతో బోధించింది. ఎంతగా బోధించింది అంటే ఉగ్గు పాలతో, బిడ్డ మన దేవుడే దేవుడు, వేరే దేవుడు కాదు. ఎందుకు చెప్తుంది? ఆమె ఐగుప్తులో ఎంతమంది? 16 దేవుళ్ళు అండి. ఐగుప్తుకి 16 దేవుళ్ళు. నిన్న బైబిల్ స్టడీలో నిర్గమకాండం చెప్పినప్పుడు ఆ 16 దేవతల్లో ఒక 5-6 దేవతల గురించి బొమ్మ చూపించి నేను చెప్తాను. చిన్నప్పుడే మోషేకి నేర్పించేసింది ఇంట్లో ఉన్నప్పుడే. బిడ్డ మన దేవుడు యెహోవా దేవుడు, ఆత్మదేవుడు. ఆయన వెండి కాదు, బంగారం కాదు, ఇత్తడి కాదు, కర్ర కాదు, కొయ్య కాదు, మట్టి కాదు, ప్లాస్టిక్ కాదు, సూర్యుడు కాదు, చంద్రుడు కాదు. మనకుంది ఈ గ్రంథం. ఆయన మానవుడు కాదు, నరుడు కాదు. ఆయన పశువు కాదు, ఆవు కాదు, కోతి కాదు, పాము కాదు. నో, గాడ్ ఈజ్ స్పిరిట్. యెహోవా దేవుడు స్వయం సంభూతుడు. అలాంటి దేవుడు బిడ్డ. అబ్రహాము 25 ఏళ్ళు కడిగితే షారా కడుపులో నుంచి ముట్టించాడు ఇస్సాకుని. ఇట్స్ అ పాసిబుల్. అది మనం ఏం చెప్పిందో మొత్తం నేర్పించేసిందండి. చిన్నప్పుడే ఉగ్గు పాలతో ఆ తల్లి నేర్పించేసింది. మరి ఎందుకు? మోషే కాలంలో ఆ యొక్క ఐగుప్తులకు 16 దేవుళ్ళు, కొట్టండి గూగుల్లో కూడా కొడితే వస్తుంది. నేను దేవతల గురించి మొదలు పెట్టినాడు, అన్ని దేవతల గురించి చెప్తాను. వాళ్ళ దేవతలు ఎట్లుంటారు తెలుసా? ఈ మొండెం నుంచి మనిషిలాగానే ఉంటారు కింద. ఇక్కడ పైన ఏముంటుంది తెలుసా? ఒక ఎద్దు మొహం ఉంటుంది, అదొక దేవత. కింద అంతా ఇక్కడ నుంచి బాడీ అంతా హ్యూమన్ బాడీ ఉంటుంది, పైన ఒక హంస ఉంటుంది. హంస ఎంత బాగుంటుంది, హంస అదొక దేవత. కింద అంతా శరీరం ఉంటుంది, పైన ఒక నెమలి ఉంటుంది, ఒక నెమలి దేవత. కిందంతా ఉంటుంది. ఎక్కువ ప్రపంచానికి తెలిసింది ఐగుప్తులు తెలుసా అండి? కిందంతా మానవ శరీరము, ఇక్కడ ఒక కుండలాగా ఉంటుంది ఇంత. ఆ కుండ ఏంటో తెలుసా? సూర్యుడు ఇట్లా ఎర్రగా పెట్టి వాళ్ళు మొక్కుతారు, వాళ్ళకి తెలియదు వాళ్ళకు. ఇంకొక ఆమె ఉంటుంది ఆకాశ దేవత అని, ఇట్లా వంగి ఉంటుంది. ఆకాశం ఇట్లా ఉంటుంది కదా, బ్లూగా ఉంటుంది, ఇట్లా వంగి ఉంటాయి. ఈమె ఆకాశ దేవత అని పూజిస్తారు. ధనదేవత, ధాన్య దేవత, వాళ్ళకున్నాయి దేవతలు. చిన్నప్పుడు చెప్పింది, నాన్న నీవు ఐగుప్తు ఇంటిలోకి వెళ్ళాక మన దేవుడు తప్ప వేరే దేవుడు లేడు, ఇంకే దేవుడు లేడు. చిన్న నాటిన నేర్పించినప్పుడు అది ఉగ్గు పాలతో ఆ తల్లి ఏం చేసింది? యేసు ప్రభు చెప్పిన మాట, చిన్న పిల్లలను నా యొద్దకు రానియండి అంటే, రానివ్వడం అంటే ఏంటి? వాక్యంలోకి తీసుకొని రావాలి. చిన్నపిల్లల్ని యేసులేదండి, యేసు బొమ్మ పెట్టి ఇక్కడ తీసుకొని రా, మొక్కరా అని కదా. యేసు బొమ్మ కాదు, విగ్రహం కాదు, ఆయన స్పిరిట్, ఆయన వర్డ్. కనుక చిన్నపిల్లలు నా యొద్దకు రానియండి అంటే యేసు ఏం చెప్తున్నాడు? నా వాక్యం దగ్గర తీసుకొని రండి, నేను వాళ్ళని బ్లెస్ చేస్తాను. కనుక ఈ మాట ఎవరు నెరవేర్చారండి? ఒకనాడు యోకేబేద్ అనే ఒక బానిసలుగా ఉన్న, కఠినమైన శ్రమల్లో ఉన్న ఒక తల్లి ఆ రోజు తన పిల్లని ఎవరి దగ్గర నడిపించింది? క్రీస్తు అనే వాక్యం దగ్గర నడిపించింది. ఆ పిల్లవాడు ఇప్పుడు పెరిగి పెద్దవాడు ఏమయ్యాడు? ఇశ్రాయేలును ఐగుప్తులోంచి విడిపించేవాడంటే యేసు ప్రభు చెప్పిన మాటలతో నేను ముగిస్తాను. అదేంటో తెలుసా? చిన్న పిల్లలను నా యొద్దకు రానియండి. ఎందుకు అంటే దేవుడు చిన్నపిల్లలు వారు రాలేరు. నెంబర్ 1, చిన్నపిల్లలు సొంతంగా తెలుసుకోలేరు, చిన్నపిల్లలు గ్రహించలేరు, చిన్నపిల్లలు వాళ్ళు శోధించేది పరిశీలించలేరు. కనుక పెద్దవాళ్ళుగా మనమే చెప్పాలి. కనుక చిన్నపిల్లలు నా యొద్దకు రానియండి అంటే క్రీస్తు యొద్దకు తీసుకొని వస్తే ఆయన వాక్కును వాళ్ళకు నేర్పించడానికి వీలవుతుంది. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించారా? యేసు చెప్తున్నాడు, పిల్లలను నా యొద్దకు రానియండి. క్వశ్చన్ మార్క్ వేసుకుంటే పిల్లలు ఆయన యొద్దకు తీసుకొస్తే ఏమొస్తుందంటే, నెంబర్ 1 డిలైట్. గుర్తుపెట్టుకోండి, డిలైట్ అంటే ఆనందము. ఇప్పుడు ఈ ఆనందం ఎవరికి వచ్చింది? తల్లి క్రీస్తు దగ్గరికి, వాక్కు దగ్గరికి నడిపించిన యోకేబేదికి తర్వాత ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం. మోషే పెరిగి పెద్దవాడు ఏం చేశాడు? ఇశ్రాయేలుకి నాయకుడు అయ్యాడు, వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు, 30 లక్షల మందిని నడిపించాడు. దేశములో ఫరో కంటే ఒక అతను ఉన్నాడు. ఫరో అతనికి గడగడలాడుతూ, ఎవరి పేరు? మోషే.
వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? ఇల్లే. ఈ యోకెబేదు తల్లిదండ్రులకు ఎంత ఆనందం అండి. భూమి మీద తల్లిదండ్రులకు ఆనందము, పరలోకంలో దేవుడికి డిలైట్, మహా ఆనందము. ఎందుకంటే మోషే దేవుడికి లోబడి పనులు చేస్తున్నాడు. ఆ 30 లక్షల మందిని తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఎవరు అంటే ఇదిగో ఈ యోకెబేదు, అమ్రాము వాళ్ళ కొడుకే మోషే. ఎంత మహిమ. వెళ్తూ ఉన్నాడు, నీళ్లు లేవు లక్షల మందికి. ఒక రాయినట్లు కొడితే నీళ్ళు. ఎన్ని అద్భుతాలు. భూమి మీద ఏ తల్లిదండ్రులు అయితే తమ బిడ్డల్ని యేసుక్రీస్తుకు తీసుకొస్తారో వాళ్ళకు భూమి మీద డిలైట్ ఉంటుంది. డిలైట్ అంటే ఆనందము కనుక, పిల్లల్ని యేసుకు తీసుకురావడానికి మొదటిది డిలైట్ కనుక. ఎందుకు దేవుడు చెప్పాడు ఇప్పుడు అర్థమైందా? కనుక ఆ రోజు వాళ్ళ తల్లి భయపడిందా? వాళ్ళ చిన్నప్పుడే నేర్పించేసింది. మొదటిది డిలైట్. రెండోది ఏంటో చెప్పి నేను ముగిస్తాను. మీరందరూ 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం తీస్తే ఇక్కడ రాయబడ్డ మాటలతో మనం వాక్యం ముగిస్తాం. డిలైట్ ఉంటుంది. రెండవది ఏమిటంటే బైబిల్ చెప్తుంది ఒక భయంకరమైన విషయం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం తీస్తే మీకు ఇక్కడ చరిత్ర గురించి ఇక నేను ఏమీ కూడా కాదు. ఇశ్రాయేలుకు రాజ్యం ఏర్పడింది, రాజులు ఏలారు, రాజులు కొంతమంది భ్రష్టులు, సల్లేని వాళ్ళు, మంచి రాజు దావీదు లాంటి వీళ్ళంతా అయిపోయినాక బైబిల్ చెప్తుంది ఒకానొక కాలంలో ఇశ్రాయేలీలు ప్రజలందరూ తప్పులు పాపాలు చేస్తుంటే వారిని రాజులు మార్చలేరు, ఎవడు మార్చలేరు కదా. దేవుడు ప్రవక్తలను పంపేవాడు కదా. బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హబక్కూకు, జెఫన్యా, జకర్యా, హగ్గై, ఆమోస్, హోషేయ, నహూము, ఓబద్యా, మీకా, మలాకి, వీళ్ళంతా ప్రవక్తలు కదా బైబిల్లో. అలాగున్నే ఇశ్రాయేలుకు దేవుడు ఒక ప్రవక్తనిచ్చాడు. ఆయన పేరు ఏలియా. ఆయన కాలం అయిపోయింది, ఆయన వెళ్ళిపోతా తను ఇంకొక ప్రవక్తని నియమించాడు. అతని పేరు ఎలీషా. ఆ ఎలీషా ఏం చేశాడు తెలుసా అండి? తన గురువైన ఏలియాతో అన్నాడు, నేను వెళ్తున్నా అంటే నేను వస్తున్నా అంటున్నాడు. నేను వెళ్తున్నా అంటే నేను వస్తున్నాను. నువ్వు వద్దు వెళ్ళిపోయి లేదు నీ అమ్మడే అన్నాడు. చివరికి ఆయన పెద్ద ఆయన ఏలియా అనే ప్రవక్త, తన తర్వాత అసిస్టెంట్, తర్వాత ప్రవక్త అయిన ఎలీషా, నువ్వు ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అంటే, అయ్యా నాకు ఒక కోరిక ఉంది, నీ మీద ఎంత ఆత్మ ఉందో దానికి రెట్టింపు పాలు కావాలి. అప్పుడు ఏలియా అని ఆయన ఏమన్నాడు తెలుసా? అది నా చేతిలో లేదు, నేనేమన్నా దేవుడు నా ఆత్మని ఇవ్వటానికి నీకు. అయినా మటుకోడు చెప్తున్నా, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళేటప్పుడు నేను కనపడ్డాను అనుకో, తప్పకుండా నువ్వు 2 ఆత్మను పొందుతావు అన్నాడు. సరేనా అని చెప్పి వెళ్తున్నాడు. ఇంకా వెళ్తున్నాడు. చివరికి ఏలియా పరలోకములో అగ్ని రథాల చేత కొనిపోబడ్డప్పుడు ఆయన దుప్పటి కింద పడింది. ఆయన మీద వేసుకునేది అది దుప్పటి కింద పడింది. ఆ తర్వాత ఏలియాని చూశాడు. అంతే. ఈ ఎలీషా అనే ప్రవక్త ఏం చేశాడు తెలుసా? ఆ కింద పడ్డ దుప్పటి తీసుకున్నాడు. చెప్పినట్టే నాకు జరుగుతుందేమో తెలియదు, చెప్పాడు కదా నేను కనిపిస్తే నీకు డబల్ ఆత్మ వస్తాను. ముందుకు వెళ్తున్నాడు. నది అడ్డం వచ్చింది. నది అడ్డం రాగానే ఆ దుప్పటి తీసి నదిని ఇట్లా కొట్టాడండి. ఆ దుప్పటి నది పాయలైపోయింది. క్యా బాత్ హై, ఏమి శక్తి! నది పాయలైపోగానే చక్కగా నదిలోంచి రాజులా నడుచుకుని. నదులు ఆగుతాయండి అసలు? కానీ దేవుడు ఆ మహిమనిచ్చాడు. కానీ నది దాటాడు. అక్కడంతా ప్రవక్తల శిష్యులు ఉన్నారు. వాళ్ళు చూశారు, అమ్మా ఏలియాకి ఎంత శక్తి ఉందో ఈయనకు ఉండొచ్చు. ఎందుకంటే ఇట్లా దుప్పటేసి ఇట్లా కొడితే నది పాయలైపోయింది. అమ్మో ఈయనకు చాలా శక్తి అని ఆయన ఎలీషా వస్తుంటే అందరు వెళ్ళి ఆయనకు భయపడి ముందుకు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఎరికో అనే పట్టణానికి వచ్చారు. ఎరికో అనే పట్టణానికి రాగానే అక్కడ ఒక సమస్య ఉంది. ఏమన్నంటే నీళ్లు చేదుగుంటాయి. అడిగారు, అయ్యా ఎలీషా గారు, ఈ యొక్క ఎరుకోలో నీళ్ళంతా చేదుగున్నాయి, చస్తున్నారంటే, సరే ఇక్కడ తీసుకురండి అని చెప్పి ఆయన ఒక అద్భుతం చేస్తే ఎరుకోలో నీళ్ళన్నీ బాగా అయిపోయినాయి. ఈరోజు ఒక పట్టణంలో నీళ్లు గవర్నమెంట్లు శుద్ధీకరించగలుగుతాయండి? క్లెన్స్ చేయగలుగుతాయా? చాలా కష్టం కదా. కానీ ఒక్క రెప్పపాటులో ఎలీషా అద్భుతాన్ని చేశాడు. చేసి ఆయన ఏం చేశాడంటే ఆయన ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఆ ప్రాంతాల గుండా ఆయన తిరుగుతూ ఉండేవాళ్ళు ప్రవక్తలు కనుక. అలాగూ తిరుగుతున్నప్పుడు ఈ సమయంలో మాత్రము ఎరికోలో నుంచి ఆయన బేతేలుకు వెళ్తున్నాడు, ఇంకో స్థలానికి వెళ్తున్నాడు. ఏం జరిగిందో అది చెప్పి నేను ముగిస్తాను. తీయండి దేవుని ఒక వాక్యంలో 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో, అక్కడ నుండి అంటే ఎరుకో నుండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 23, ఓల్డ్ టెస్టిమెంట్లో 307 పేజ్ నెంబర్. అక్కడ నుండి అంటే ఎలీషా అతడు బేతేలుకి ఎక్కి వెళ్ళను. అతడు త్రోవను పోవచ్చుండగా బాలూరు పట్టణంలో వచ్చి బోడివాడ ఎక్కిపోమ్మని అపహాస్యము చేయగా, ఒక చిన్న నేరేషన్ దేవుడు పెట్టాడు. చూడండి, వెళ్తుంది ఎవరండి? ప్రవక్త వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? ఎరికో నుంచి. ఎరికోలో ఏం చేశాడు? గొప్ప
అద్భుతము. ఎరికోలో చేదు నీళ్లు, పనికిరా నీళ్లను అద్భుతంగా మార్చేశాడు త్రాగే నీళ్ళగా. తర్వాత బేతేలుకి వెళ్తున్నాడు. మరి ఆ బేతేల్లో పొరగాళ్ళు ఏమొచ్చారు, బయటికి వచ్చి ఏం చేశారండి? బోడివాడా బహుశా ఆయనకు బాల్డ్ హెడ్ ఉందేమో, ప్రవక్తలు పెద్ద ఆయన కనుక. ఈ యొక్క బట్టతల ఉంటే బోడివాడా ఎక్కిపోమని ఎగతాళి చేస్తూ ఉన్నారు. మరి ఆలోచించండి, ఎగతాళి చేస్తుంటే ఆయన ఎప్పుడు పోతున్నప్పుడు ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు ఉంటుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది, మనం ఎవరమైనా సరే మంచిగా వినండి. దేవుడు ఈ భూమి మీద తన లక్షణాలు, తన ప్రవక్తల్లో ఉంటాయి లక్షణాలు. ప్రవక్తల లక్షణాలు చాలా దేవుడి లక్షణాలతో మ్యాచ్ అవుతాయి, తప్పకుండా మ్యాచ్ అవుతాయండి. అదేంటో తెలుసా? దేవుడు క్షమిస్తాడు. దేవుని సేవకులు కూడా, ప్రవక్తలు క్షమిస్తారు. మనం కూడా క్షమించాలి అందరం దేవుని బిడ్డలకి. ఈరోజు దేవుడు ఓర్చుకుంటాడు. ఆయన చాలా ఓర్చుకుంటాడు. ఎందుకంటే ఆయనకు దీర్ఘశాంతుడు అని ఒక పేరు ఉంది కదా ఆయన. మనము ఓర్చుకుంటాం. అంటే దేవుడికి మనకు చాలా లక్షణం. దేవుడు ఎంతో ప్రేమిస్తాడు, మనము ప్రేమిస్తాం. దేవుడు అభాగ్యులను ఆయన ఆదుకుంటాడు, మనం ఆదుకుంటాం. ఇట్లా ఎన్నో గుణాలు, దేవునిలో గుణాలు మనలో ఉంటాయి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి? ఒక గుణం దేవుడితోనే కనుక ఇక్కడ మీరు ఎవరు కూడా పొరపాటున ఇంటికి పోయి ఈ బైబిల్లో ఇట్లాంటివి ఉన్నాయి కదా అని చెప్పి మీరు ఏదైనా అపోహ పొందుతారని నేను చెప్పాల్సి వస్తుంది. అదేంటో తెలుసా? దేవుడు గుర్తుపెట్టుకోండి, క్షమిస్తాడు కానీ రాసి పెట్టుకోండి, ఎప్పటికీ క్షమించాడు. దేవుడు ఓర్చుకుంటాడు కానీ ఎప్పటికీ ఓర్చుకోడు. అది దేవుడి యొక్క లక్షణం. నేను నేర్చుకున్నాను ఇప్పుడు ఈ 40 yearsలో. దేవుడు క్షమిస్తాడు, నో ప్రాబ్లం, కానీ ఎప్పటికీ క్షమించాడు. ఎంతో కాలం క్షమిస్తాడు తప్ప ఎప్పటికీ క్షమించాడు. దేవుడు ఓర్చుకుంటాడు, ఎంతో కాలం కానీ ఎప్పటికీ ఓర్చుకోడు. ఎందుకో తెలుసు? అట్లా ఓర్చుకుంటే ఆయన దేవుడు కాదు. ఎందుకంటే భూలోకంలో కాలంలో ఆయన తీర్పు తీర్చాలి మనిషికి వాడు చేసిన క్రియలకు ఫలం ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం శాలరీ అడిగితే 3 నెలలకు శాలరీ, 4 నెలలు అట్లా శాలరీ ఎప్పటికీ ఇవ్వకుండా ఉండదు కదా. ఆ కంపెనీ మోసుకొని పోతే ఏదో ఒకటి అయిపోద్ది. మరి దేవుడి యొక్క సన్నిధిలో బోడివాడా అంటుంటే ఎలీషా ఏం స్పందించాడు తెలుసా అండి? చూడండి, బైబిల్ చెప్తుంది, అతడు వెనుకకు తిరిగి 24 వారిని చూచి యెహోవా నామం బట్టి వారిని శపించాడు. ఒక ప్రవక్త శపిస్తున్నాడు అండి. తప్పు కదా ఇది, ఎట్లా శపించాలి కదా అని మీరు అనుకోవచ్చు. అందు గురించి ముందే చెప్పేశాను. శపించి పారేశాడు. ఎందుకు శపించాడంటే నేను చెప్పాను కదా, ఇంతకుముందు బేతేలుకి వెళ్తున్నప్పుడు చాలాసార్లు ఎగతాళి చేసి ఉంటారు వీళ్ళు. పోనీలే పిల్లలు కదా అని వదిలేసి ఉంటాడు. కొన్నిసార్లు ఎగతాళి చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ ఉండి ఉంటారు. అరే అట్లా చేయకూడదురా అని చెప్పారా? చెప్పలేదండి, వదిలిపారేసేసారు. కానీ ఒకనాడు వచ్చింది, హద్దు దాటి, దేవుడి కృప దాటి, దేవుడి యొక్క ఆ యొక్క సంకల్పంలోని రక్షణ కాలం దాటిపోయినాక శాపమే వస్తుంది. బోడివాడా ఎక్కిపోమన్నప్పుడు ఎలీషా ఎంతో కాలం మరుచుకొని ఉంటాడు. ఆ రోజు కాదు, దేవుడు ఆత్మచేత శపించాడు. శపించంగానే ఏమైందండి? బైబిల్లో చూడండి, అక్కడ స్పష్టంగా, అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసాను. 42 చిల్డ్రన్ని 2 bears 2 ఎలుగుబంట్లు వచ్చి చీల్చేసినాయి. ఎందుకో తెలుసా? చెప్పాలండి మన క్యాలిక్యులేషన్ మ్యాథమెటికల్గా 42/2 అంటే ఎంత? ఒక ఎలుగుబంటి 21 మందిని చంపింది. అవి మళ్ళీ ఆడెలుగుబంట్లు కనుక ఎవరిని వదిలిపెట్టలేదు. 42 మందిని చేసి పారేసి. ఆలోచించి, ఇది బైబిల్లో ఎంత ఘోరమైంది రాయబడితే చాలామందిని దీన్ని నెగిటివ్గా తీసుకోవచ్చండి. ఈ బైబిల్లో దేవుడు, ఈ బైబిల్లో ప్రవక్త కదా, ఈ మతోన్మాదులు ఇట్లాంటివే తీసుకుంటారు. కానీ మతోన్మాదులు ఈ బైబిల్లోని దేవుణ్ణి అర్థం చేసుకోరు వాళ్ళు. ఎందుకంటే ఆవుని పూజించి, పామును పూజించి, కోతిని పూజించి, ఎద్దును పూజించే వాళ్ళకి జ్ఞానం ఎక్కడుంటుంది? ఉండదు. అట్లా వదిలిపెడితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుడు చెప్తున్నాడు, ఇది దేవుడు రాసి పెట్టాడు. ఆయనకేం భయం ఆయనకు? ఎందుకు చెప్తున్నాడంటే మనం ఈరోజు నేర్చుకోవడానికి పాఠంగా పెట్టాడు అది. ఆ పిల్లలు వాళ్ళను క్రీస్తు యొద్దకు ఎవరు తీసుకొని రాలేదు, అందు గురించే చచ్చిపోయారు. క్రీస్తు యొద్దకు తీసుకొని రావడం అంటే ఆ తల్లిదండ్రులు ప్రవక్తను ఎట్లా గౌరవించాలి, ప్రవక్త యొక్క సన్నిధిలో ఆయన చేత ఆశీర్వాదం ఎట్లా పొందాలి, ప్రవక్త వస్తే ప్రార్థన చేయించుకోవచ్చు, ప్రవక్త వస్తే సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ప్రవక్త వస్తే ఆయన చేత దీవెన పొందొచ్చు, ప్రవక్త వస్తే ప్రవచనాలను తెలుసుకోవచ్చు.
ఎంత బ్లెస్సింగ్ ఒక ప్రాఫిట్ వస్తే. ఇప్పటికీ ఇండియాకు ప్రాఫిట్స్ వస్తున్నారండి. కొంత మనలు కాదు, కరిస్మాటిక్ వాళ్ళు వస్తే వేల మంది ఒకసారి ఎయిర్పోర్ట్లో శంషాబాద్ నిండిపోయింది తెలుసా అండి. ఒక ఆయన వచ్చాడు ఆఫ్రికా నుంచి, నేను చూస్తున్నాను టీవీ యూట్యూబ్లో పెట్టారు. వేల మంది వెళ్ళారు. ఎవడు ఒక నాయకుడు వస్తే బోరు, మరి అట్లా ఒక ప్రవక్త వస్తే అట్లా వెళ్ళారండి. ఒక దేశం నుంచి వచ్చాడు ఆయన, చాలా మంచి పవర్ఫుల్ ప్రాఫిట్. వెళ్ళొచ్చు, వెళ్ళి ఏదైనా అడిగితే వాళ్ళు ప్రయత్నం చేస్తే అయిపోద్ది కదా. ప్రవక్త వస్తే వాళ్ళకి ఏమైనా రెస్పెక్ట్ ఉందా? వాళ్ళకు బోడివాడ. ఎందుకంటే ఈ పిల్లలు, యేసు చెప్పాడేమని, చిన్న పిల్లలను నా యొద్దకు రానియండి. ఎందుకంటే చిన్నప్పుడే నేర్చుకుంటే ఏది తప్పో ఏది ఒప్పో, ఏది శాపమో ఏది ఆశీర్వాదమో పిల్లలు నేర్చుకోగలుగుతారు. మీరు నా యొద్దకు తీసుకొని రాకపోతే, మొదటి చెప్పాను కదా, నా యొద్దకు తీసుకొస్తే డిలైట్, నా యొద్దకు తేకపోతే డేంజరు. నా యొద్దకు తీసుకొస్తే ఆనందము, నా యొద్దకు తీసుకొని రాకపోతే అపాయము. అపాయంలో పడిపోతారు పిల్లలు. నీ పిల్లలు నువ్వు ఎక్కడికి తీసుకొని పోయినా క్రీస్తు యొద్దకు తీసుకోకపోతే నశించిపోతారు పిల్లలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ఈ తల్లులు వచ్చి ఉంటారు, రొమ్ము కొట్టుకొని ఉంటారు, నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని. ఆ బేతల దగ్గర ఉన్నాళ్ళు చచ్చిపోయినట్టు తెలిసింది, ఎలుగుబండ్లు వచ్చి పీకినాయి, అవి లాగేసుకొని పోయి మొక్కలు. ఇక తర్వాత వాళ్ళు ఏం చేసి ఉంటారో తెలుసు, ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలి? గుర్తించాలి. ఇది నా పిల్లోడి చెయ్యనా, ఇది నా పిల్లోడి చెవ్వేనా, ఇది నా పిల్లోడి బట్టలేనా, పీలికలు చేసి అక్కడ అంగలార్చాలి. ఆ తల్లులకు చెప్పి దేవుడు అని ఉంటాడు. దేవుడికి ఏమీ తెలియదు. ఎంతకాలము నీ పిల్లలు మీరు ప్రవక్తల్ని ఎగతాళి చేస్తారు. ఓర్చుకున్నంత వరకు ఓర్చుకుంటాను, నేను ఓర్చుకొని ఇంకా అయిపోయింది. టైం వస్తుంది కనుక. ఎందుకు అయిపోయారు ఆ పిల్లలు? పిల్లలంటే పిల్లలు దేవుని దగ్గరికి రాలేదు క్రీస్తు యొద్దకు. పెద్దోళ్ళని పట్టుకొని ఎగతాళి చేస్తున్నారు, ప్రవక్తను పట్టుకొని ఎగతాళి చేస్తున్నారు. తప్పు కదా ఇది. నేర్చుకోలేకపోయారు. ఇప్పటికీ కూడా జైల్స్లోకి వెళ్తే ఈ యొక్క కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, ఎన్జిఓస్ వెళ్తారండి. వెళ్ళి ఆ జైల్లో ఉండే నేరస్తులను అడుగుతారు, నువ్వెందుకు ఈ పాపాలు? వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? చిన్నప్పుడు మా అమ్మ నాన్న నన్ను పట్టించుకోలేదు, నన్ను గాలికి వదిలేశారు, నాకు తెలియదు కనుక. ఈరోజు నేను తాగుబోతున్నా, నేను దొంగని, నేను హంతకుడిని, నేను అబద్ధికుడిని, నేను మోసగాడిని. ఎందుకయ్యాను ఇట్లా? అది అందు గురించే ఈ బైబిల్ అంటుంది, చిన్న పిల్లలు నా యొద్దకు రానియండి, వస్తే నా వాక్కు వారి హృదయంలో, నా మాట వారి మనసులో, నా యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని బ్రతుకుతారు వాళ్ళు. ఆ మాటలు చెప్తున్నాండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? దేవుని దగ్గరికి తీసుకొస్తే డిలైట్, దేవుడి దగ్గరికి తీసుకొని రాకపోతే డేంజర్లో పడిపోతారు ఎంతమంది భూమి మీద. మరి యేసు తీసుకొస్తే ఏం చేస్తాడు? నేను ముగిచ్చేస్తాను. యేసు తీసుకొస్తే ఏం చేశాడండి? ఆ యొక్క శిష్యులను గద్దించాడు అడ్డుకుంటుంటే. మీరు ఎందుకు చిన్నపిల్లలను ఆటంకపరుస్తున్నారు? వారిని నా యొద్దకు తీసుకొని రండి. చిన్నపిల్లలకు కూడా రక్షణ అవసరము, చిన్నపిల్లలకు స్వార్థ అవసరము, చిన్నపిల్లలకు దీవెన అవసరము, చిన్నపిల్లలకు నా మాటలు అవసరము. వాళ్ళు వింటే గ్రహిస్తారు, ఎంత గ్రహించినా నమ్ముతారు, నమ్మి వాళ్ళు రక్షణ పొందుతారు కూడా. కానీ నా యొద్దకు తీసుకొని రాకపోతే, ఒక చిన్న పిల్లల్ని యోకేబేదు దేవుని దగ్గర తీసుకెళ్ళింది. ఇంకొక మార్తల్లి ఉంది, రాజు ఫరో దగ్గర తీసుకెళ్ళగలుగుతుంది. హిస్ అ కింగ్ అన్నాడు, వాడు కింగ్, వాడు ఎంపరర్, వాడి దగ్గర తీసుకెళ్ళగలుగుతుంది. కానీ క్రియేటర్ దగ్గర తీసుకెళ్ళలేదు. కానీ తల్లి పేదది, ఒక బానిస, ఎవరి దగ్గర తీసుకెళ్ళింది? తన బిడ్డను మోషని దేవుని దగ్గర తీసుకెళ్ళి, క్రీస్తు దగ్గర తీసుకెళ్ళాడు. చిన్నప్పుడే విన్నాడు. విని ప్రపంచంలో ఈరోజు ముస్లిమ్స్ మూసావులే సలాం అంటారు. ఆయనని ఉర్దూలో మూసావులే సలాం, సలాం అంటే రెస్పెక్ట్ తోటి, మూసావులే సలాం అంటారు. దావీదుని దౌదులే సలాం అంటారు. యోబుని అయ్యూబులే సలాం అంటారు. ఈరోజు ఖురాన్లో ఉన్నాడు మోసెస్. యూదుల యొక్క గ్రంథంలో లేడా? యూదులైతే ఆయనను దేవుడితో సమానంగా ఇస్తారు. మోషే 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 అంటారు. ఎందుకు? వాళ్ళ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ రాజ్యానికి స్థాపకుడు, ఇశ్రాయేల్ రాజ్యానికి మోషే. క్రైస్తవులు మనము ఇట్లా మోసెస్ ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, మోషే ద్వారా ప్రజలు నడిపించాడు. ప్రపంచంలో గ్రేట్ 3 రిలీజన్స్ చెప్తున్న దాంట్లో మోసెస్ ఎట్లా ఉన్నాడండి? ఎందుకు వచ్చాడంటే ఆ తల్లి దగ్గరికి, ఆ తల్లి క్రీస్తు యొద్దకు తీసుకొచ్చింది. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనకు ఒక సవాల్ బైబిల్ చెప్తుంది, చిన్నపిల్లలు నా యొద్దకు రానియండి అన్నాడు. రాకపోతే ఏమైపోతారు? వాళ్ళు నశించు. ఆ మాట చూపించి ప్రార్థన చేస్తాను. తీయండి బైబిల్లో మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనే ఆ యొక్క దేవుని యొక్క వాక్యము చూపిస్తుంది కనుక, లేకుంటే 18:14 ఉంటుంది చూడండి, చదవండి దేవుని యొక్క వాక్యము. మత్తయి 18:14 దేవుడు ఏం చెప్తున్నాడంటే, రాకపోతే ఏమవుతారు? చదువునాను. అలాగనే ఈ చిన్నవారిలో
ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. థ్యాంక్ యూ అమ్మా, ఎంతో చక్కగా దేవుడు చెప్తున్నాడు. చిన్నపిల్లలు ఏమైపోతారు? రాకపోతే నశించిపోతారు. నశించిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం యేసు యొద్దకు వాళ్ళని తీసుకొని రావాలి అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఈరోజు భూమి మీద పిల్లల విషయమై ఆలోచన చేయమంటున్నాడు. మనందరం కూడా మనకు ఈ సమయంలో ఈ వాక్యాన్ని ఎందుకు చెప్తానంటే, పిల్లలు నా యొద్దకు రానియండి, నా యొద్దకు రానికపోతే వారు నశించిపోతారు. మరి లోకములో మరి దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. వాళ్ళు తప్పిపోతారు, పాపులైపోతారు, అపరాధులైపోతారు, దొంగలైపోతారు, త్రాగుబోతులైపోతారు, మోసగాళ్ళు అయిపోతారు, తమ తాము వంచుకుంటారు. ఇవన్నీ కాకపోతే వాళ్ళు మంచిగా ఉన్నారనుకోండి, ఏంటి తాగరు, చెడిపోరు, చెడిపోలేదు, మంచిగా ఉన్నా ఏమవుతారు తెలుసా? దేవుణ్ణి ఎరకక విగ్రహారాధకులుగా మిగిలిపోవచ్చు. దేవుణ్ణి వదిలిపెట్టి నాస్తికులైపోవచ్చు. వాళ్ళ బతుకుల్లో ఏమీ లేదు. ఒక ఆయన చర్మము నల్లగుండేదండి. నల్లగుండే చర్మం అంటే వాళ్ళు ఎవరాళ్ళు? ఆఫ్రికా వాళ్ళు, నీగ్రోస్ అండి. నేను ఇట్లా నల్లగుండకూడదని ఏం చేశాడు తెలుసా? కాస్మెటిక్ సర్జరీ. తెలుసా కాస్మెటిక్ సర్జరీ అంటే? మనిషి శరీరానికి సర్జరీ చేస్తారు. ఇప్పుడు మనకు కాలు ఇరిగితే సర్జరీ చేస్తారు, హార్ట్ అయితే హార్ట్ సర్జరీ, ఇవన్నీ సర్జరీలు వేరు. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయినాక కాస్మెటిక్ సర్జరీ అని వచ్చింది. అదేమిటంటే నీ రంగు మార్చుకోవచ్చు. అతను అదే పని చేశాడు, డబ్బులు ఉన్నాయి. ఈ నల్ల చర్మం అంతా తీసేసి తెల్ల చర్మం వేయించుకున్నాడు. ఎంత రియాక్షన్ అవుతుంది బాడీ. అయినా పర్వాలేదు, కెమికల్స్ వాడాలి. వేసి ఆ బాడీతో ఏం చేశాడంటే అతడు ఒక పెద్ద దీన్ని స్థాపించాడు. ఏమి స్థాపించాడంటే, అతడు ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి ఒకవేళ కరెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కరెంటు పోయింది. కరెంటు పోగానే ఈరోజు పొద్దున పోయింది, ఇందాక కూడా పోయినట్టుంది కదా. కరెంటు పోతే బయట ఏం చేస్తారండి? ఒక జనరేటర్ ఆన్ చేస్తారు. ఆ జనరేటర్ ఎంత ఉంది? అది ఎంత ఉంది పెట్టే, అంతే కదా. ఆయన ఏదైనా సిటీకి వెళ్తే అక్కడ ఆయన ప్రోగ్రాం పెడితే ఆ సిటీలో మొత్తం కరెంటు తీసేయాలి అందరి ఇళ్ళకి. ఆయన స్టేజ్కి, ఆయన ప్రోగ్రాంకి అంత కరెంట్ ఇవ్వాలి. కనుక చెప్పేవాడు ఆయన ఏమనంటే, ఇంత కరెంటు దగ్గర లేదు, మరి ఎట్లా ప్రోగ్రామ్ చేయాలి ఆ దేశంలో? పెద్ద సిటీస్, బాంబే, ఢిల్లీ లాంటివి అనమాట. మన హైదరాబాద్ కూడా చిన్న సిటీ లేకుండా అప్పట్లో వచ్చేవాడు కాదు, పెద్ద సిటీస్కి వెళ్తాడు ఆయన. సిటీ మొత్తం కరెంట్ ఆఫ్ చేస్తే కానీ ఆయన ప్రోగ్రామ్కి కరెంట్ ఇవ్వలేరు అంత అని ఆయన జనరేటర్స్ని ఏరోప్లేన్స్లో తీసుకెళ్ళేవాడు. ఆ ఏరోప్లేన్స్ దిగటానికి కొన్ని ఏరోడ్రమ్స్ సరిపోవు. అప్పట్లో శంషాబాద్ కూడా లేదు మనకి. చిన్న ఎయిర్పోర్ట్స్లో ఆ ఏరోప్లేన్లు దిగలేవు, పెద్ద ఎయిర్పోర్ట్లు ఉండాలి. అలాంటి వ్యక్తి ఆయన స్టేజ్ ఎంత వేస్తారు? ఈ 6 floors, ఈ ఇప్పుడు బిల్డింగ్ ఎంత ఉందన్న ఆ స్టేజ్లోంచి దాదాపుగా ఆయన స్టేజ్ మీదకి ఏం చేస్తారంటే, ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు, ఇట్లా ఉండి ఒక్కసారి ఎజెక్ట్ అనగానే పైకి వస్తాడు, ఎగిరి గాల్లోంచి ఎగిరి అక్కడ స్టేజ్ మీద పడతాడు. ఊహకు అందని టెక్నాలజీతో ప్రపంచాన్ని కదిలించాడు. ఆయన మ్యూజిక్ ఐకాన్, ఒక దశాకాన్ని ఏలాడు ప్రపంచాన్ని. మైకల్ జాక్సన్ తెలుసా మీకెవరో? ఆయన తెలియని వారు లేరు కదా. ఎంత అంటే ఆయనను చూసి ఒకసారి ఇట్లా అని చూసి స్పృహ తప్పిపోయేవాళ్ళు అతన్ని చూసి. అంటే ఒక దేవుణ్ణి చూసినట్టుగా. దేవుడు ప్రత్యక్షత అయితే ఎట్లుంటుందో తెలియదు కానీ మనకి, ఆయన మైకల్ జాక్సన్ని చూసి ఖాళీ ఊపడక స్పృహ తప్పిపోయారు. అంత ప్రపంచంలో ఒక గొప్ప మ్యూజిక్ లెజెండ్ కదా మైకల్ జాక్సన్. వినేవాడిని నేను కూడా, డేంజరస్ అని. ఆయన పాటలు చాలా పాటలు ఉన్నాయి. ఇప్పటికీ ఆయన మ్యూజిక్ పెడితే ప్రపంచంలో అలాంటి వాడి బతికేంటో తెలుసా అండి? ఆ చర్మము, కోట్ల ఆస్తులు. ప్రపంచంలో ఆయనకు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు సెకండ్లు ఇస్తారు. ఎందుకంటే అంత మెస్మరింగ్ చేసేసాడు ప్రపంచాన్ని మైకల్ జాక్సన్. కానీ ఆ యొక్క చర్మం మార్చుకున్న ఇంత ఉన్నా అతడు చచ్చిపోయాడండి, దేవుడు లేకుండా చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా? మైకల్ జాక్సన్ని క్రీస్తు యొద్దకు నడిపించలేదండి చిన్నప్పుడు. హీ లాస్ట్. అతడు నాస్తికుడుగానే, దేవుడికి నమ్మే అతనిది లేదు. నేను ఈరోజు చెప్తున్నాను, బైబిల్ అంటుంది, మనం ఎందుకు దీన్ని తీసుకున్నామంటే ఈరోజు ఈ మాట, చిన్నపిల్లలు నా యొద్దకు రానియండి, మీరు రానిస్తే డిలైట్ మీకు, మీరు రానివ్వకపోతే డేంజరు. కనుక యోకేబేదు లాంటి తల్లులు ఉంటే చాలా మంచిదే, కానీ లేకపోతే ఆ బాధ్యత చేర్చేది మనము. ఇప్పుడు రాబోయే సమ్మర్ హాలిడేస్లో కొన్ని రోజులు, ఒక 2 రోజులు 3 రోజులు ఒక్క పిల్లవాడిని క్రీస్తు యొద్దకు తీసుకొని వెళ్ళాలి మనము. వాళ్ళని నా యొద్దకు రానియండి, నేను బ్లెస్ చేస్తాను. నా వాక్కు వాళ్ళ హృదయంలో
నా జీవం వాళ్ళకి ఇస్తాను పిల్లలకని యేసు ప్రభు రానియండి అని పిలుస్తున్నాడు. ఆ బాధ్యతతోటి నేను ఈ వాక్యం తీసుకొని చెప్పాను. అదేమిటో తెలుసా? బైబిల్ చెప్తుంది, ప్రపంచంలో కోట్ల మంది పిల్లలు నశించిపోవటానికి కారణము తల్లిదండ్రులు, రెండోది చర్చే. చిన్ననాటినే వాళ్ళకి వాక్యం చెప్పట్లేదు. ప్రపంచంలో గొప్ప దైవ సేవకులంతా, గొప్ప భక్తిపరులంతా, గొప్ప నీతిమంతులంతా ఎవరంటే చిన్నప్పుడే వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రాబడ్డారు. కనుక లోకాన్ని గద్దిస్తున్నాడు, చిన్నపిల్లలు నా యుద్ధకు రానియండి, మీరు అడ్డుకోవద్దు. పెద్దవాళ్ళు వస్తే చర్చ పెరుగుతుంది, పెద్దవాళ్ళు వస్తే కానుకలు పెరుగుతుంది, పెద్దవాళ్ళు వస్తే సేవ పెరుగుతుంది, పెద్దవాళ్ళు వస్తే ఇంకెన్నో జరుగుతాయి, మందిరాలు కట్టబడతాయి. కానీ చిన్న పిల్లలు రాకపోతే వాళ్ళు నశించిపోతారు. సో దేవుడంతా భారంతో చెప్తుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక్క సంగతి ఈరోజు ఆలోచించాలి. మన ముందు హాలిడేస్ ఉన్నాయి. పిల్లల్ని మనము యేసు యొద్దకు నడిపించే బాధ్యత మనది కాదా? ఖచ్చితంగా ఆలోచిస్తున్నారా? యేసు ప్రభువును కదండి ఒక తల్లి పెంచింది ఈరోజు భూమి మీద. మోషేను ఒక తల్లి పెంచింది కదా. యేసుక్రీస్తుకు అక్కర్లేదు, కానీ బైబిల్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని క్రీస్తు యొద్దకు తీసుకెళ్లారు. కనుక దేవుడు అంటున్నాడు, మైకేల్ జాక్సన్ ప్రపంచమంతా ఆయన తెలుసు, బట్ హీ హ్యాస్ టు ఎండ్ హిజ్ లైఫ్ ఎట్ హెల్ కదా. ఎవరి పిల్లలు నరకాన్ని పోవడానికి ఇష్టపడతారు? ఎవరు ఇష్టపడరు కదా. కనుక మన తెలుగు జాతి పిల్లలు వాళ్ళు రక్షణలోకి రావాలంటే, వాళ్ళు డేంజర్లో పడకుండాలంటే మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి తెలుసా? ఈ సమ్మర్ క్యాంప్ VBSలో ఒక్క పిల్లోడినైనా క్రీస్తు యొద్దకు నడిపించండి. దేవుడు మీ జీవితంలో మీ పిల్లలకు ఆశీర్వాదాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అందరం తల వంచుదాము, కళ్ళు మూసుకుందాము. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుండగా, ప్రభువా ఈ భూమి మీద మేము చిన్నపిల్లల బాధ్యత వహించాలి, చిన్నపిల్లలు నా యొద్దకు రానియడి అని చెప్పి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అనేసి ప్రభు చెప్తున్నాడు. వీరిని ఎవరైనా ఆటంకపరిస్తే 18:6 అంటాడు, అతడి యొక్క జీవితంలో అతని యొక్క మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో పడివేయటం మేలు, జాగ్రత్త. చిన్నపిల్లలు వాళ్ళు వినకపోతే ఎప్పటికీ వాళ్ళు వినలేకపోవచ్చు. చిన్నపిల్లలు నమ్మకపోతే వాళ్ళు ఎప్పటికీ నమ్మలేకపోవచ్చు. చిన్నపిల్లలు ఇప్పుడు నిర్లక్ష్యం చేయబోతే వాళ్ళ బ్రతుకులు ఇంకా క్రీస్తు యొద్దకు రాలేరు. నా యొద్దకు రండి, నేను క్రీస్తుని అంటున్నాడు. యోకేబేదు తన కుమారుడిని క్రీస్తు యొద్దకు నడిపించుకుందండి. కనుక మన పిల్లల్ని క్రీస్తు యొద్దకు నడిపించడంతో పాటు మనతో ఉన్న మన బంధువుల పిల్లలు, మన స్నేహితుల పిల్లలు, మన సమాజంలో పిల్లల కొరకు దేవుని దగ్గరికి అడుగుదామా? దేవా, నేను ఆటంకపరిచేవాడిగా ఉండకపోవచ్చు, కానీ నేను తెచ్చే బిడ్డగా లేను, కానీ ఈ సంవత్సరం చేస్తాను. ఒక్క బిడ్డనైనా నీ యొద్దకు తీసుకొస్తాను ప్రభా. నువ్వేం చేసావు నాయన? తృణీకరించావా? గద్దించావా? అయ్యో చిన్నపిల్లలు వీళ్ళు నాకేమి ఇవ్వలేరు అనుకున్నావా? కాదు, వాళ్ళని తీసుకొని ఎత్తుకున్నావని ఉంది ప్రభా బైబిల్లో. యేసయ్య ముద్దు పెట్టుకొని చేతులుంచి వారిని ఆస్వాదించాడు కదా. నీ పిల్లల తల మీద యేసు చేతులు ఉండాలి కదా. కనుక దయచేసి ఈ యొక్క మెసేజ్ ద్వారా పెట్టుకోండి. నా యొద్దకు రానిమంటున్నాడు. ఐదర్ డిలైట్ ఆర్ డేంజర్, రెండిట్లో ఏదో ఒకటే మిగులుతుంది. నీ పిల్లల్ని బట్టి నీ ఇంకా ఇతరుల పిల్లలు ప్రభు దగ్గరికి వస్తే నీకు గొప్ప ఆనందం ఇచ్చి పరలోకంలో దేవుడు డిలైట్ ఆనందం పొందుతాడు. కానీ నీవు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు డేంజర్లో పడతారు. ఆ తల్లులు వచ్చి 21 మంది 42 మంది పిల్లల తల్లులు వచ్చి అక్కడ పడి బేతల దగ్గర ఏడ్చుంటారు. ఆ రోజు మేమెంత తప్పు చేశామో, దేవుడి ప్రవక్తను దూషించకూడదని చెప్పలేదే, ఎగతాళి ఎవరిని పడితే వాడిని ఎగతాళి చేసినట్టు ప్రవక్తను కూడా ఎగతాళి చేయొచ్చా? ఆ దినం వచ్చినప్పుడు ప్రవక్త శపించి వెళ్ళిపోయాడు తప్ప ఎలుగుబంట్లను తీసుకొచ్చి తను పెంచుకున్న ఎలుగుబంట్లను నేను తేలేదే. తెచ్చాడా ఎలిషా? ఎలుగుబంట్లను పెంచాడా? కాదు కదా. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నిర్లక్ష్యం చేస్తే నీ పిల్లల దగ్గరికి ఎలుగుబంట్లు వచ్చి చీల్చిపోతాయి. జాగ్రత్త. నీ పిల్లల్ని నిర్లక్ష్యం చేయదు, నీ బంధువుల పిల్లల్ని నిర్లక్ష్యం చేయదు, నీ స్నేహితుల పిల్లల్ని నిర్లక్ష్యం చేయదు, నీ అక్కచెల్ల పిల్లల్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళు చెడిపోతారు, ఎగతాళి పడలేకపోయి ఏదో ఒక రోజు ఎలుగుబంట్లకు. ఈరోజు ఎలుగుబంట్లు అంటే ఈ లోకంలో ఉండే దుష్టమైన వాటికి పట్టుబడతారు. కనుక దేవా, నేను ఆ పని చేయను ప్రభా. తప్పగా నేను ఈ సమయంలో, ఈ సమ్మర్లో ప్రభా, ఒక్క పిల్లనైనా నీ యొద్దకు నడిపిస్తాను, ఒక్క చిన్న బిడ్డకైనా నాయన నీ క్రీస్తు యొద్దకు నడిపిస్తానని నువ్వు ఒకవేళ అనుకుంటే నీ జీవితంలో ఒక కార్యంలో ప్రారంభించి దేవుని యొక్క ఆనందంలో పాలు పంపులు పొందుతావు. కనుక దేవుడు చెప్తున్నాడు చిన్నపిల్లలు కూడా నశించిపోతారని.
కనుక వారు నశించకున్నట్లు మనం ప్రార్థన చేద్దాం, దేవుని వైపు చూద్దాం, ఒక డిసిషన్ తీసుకొని వెళ్దాం. ప్రభా, ఈ సమ్మర్ క్యాంప్ VBS జరుగుతాయి. నా బాధ్యతగా ఎలుగుబంట్లు చీల్చి తల్లులకు రోదన వేదన కుటుంబంలో మిగలకుండా ఉండాలంటే ఆ పిల్లల్ని క్రీస్తు యొద్దకు ఒక్కసారి, మరి ఈరోజు సమాజం వ్యతిరేకించండి, ఎప్పుడు వ్యతిరేకిస్తుంది. కానీ నువ్వు ఇనిషియేటివ్ తీసుకొని ఆ పిల్లల పేర్లు పెట్టి, మీ అక్క పిల్లల, తమ్ముడు పిల్లల, అన్న పిల్లల, మీ బాబాయ్ పిల్లల, పిన్ని పిల్లల, పెద్దమ్మ, ఎవరో ఒక పిల్లలు వెళ్ళని వారని నీకు తెలిస్తే పేర్లు రాసుకొని ప్రార్థించి మోకరించి ప్రార్థించి, నీ బిడ్డల కొరకు ఎట్లా ప్రార్థన చేస్తావో చేసి అడిగితే వాళ్ళు VBSకు పంపిస్తారు, వాళ్ళు సమ్మర్ క్యాంప్కి పంపిస్తారేమో. ప్రయత్నం చేయి, నువ్వు నీ బాధ్యత నెరవేర్చు. కనుక ఇశ్రాయేలులను ఐగుప్తు బానిసత్వంలోంచి నడిపించింది ఒక చిన్న బిడ్డ మోషే. పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నింద గొప్పదని ఎంచుకున్నాడంటే ఆ యొక్క రాబోయే ప్రతిఫలాన్ని చూసి ముందుకు వెళ్ళిపోయాడు. ఐడెంటిటీ కనుక అలాంటి ఐడెంటిటీ మనం బిడ్డలకు ఇవ్వగలుగుతాం. అలాంటిది దేవుడు నీ ద్వారా జరిగిస్తాడేమో. ప్రార్థన చేసుకో. ఇంకా నీ బిడ్డలు కూడా ఒకవేళ సండే స్కూల్కి వెళ్ళకుండా పోతే, ఇంకా నీ పిల్లలను నిర్లక్ష్యం చేస్తుంటే ఒక ప్రమాదం ఉంది, జాగ్రత్త. దాంట్లో నీ పిల్లలు కోల్పోకుండా దేవుడు హెచ్చరిస్తున్నాడేమో. ఆలోచించు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు సండే స్కూల్ ఎందుకులే, సండే ఎందుకులే అని చెప్పి స్పెషల్ ట్యూషన్లు పెట్టిస్తున్నారేమో, స్పెషల్ క్లాసెస్ పెట్టిస్తున్నారు. నశించిపోతారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై. మైకల్ జాక్సన్కే గతి లేదు ఈరోజు. ప్రపంచాన్ని కదిలించిన వాడు మ్యూజిక్ చేత పోయాడు. ఎందుకంటే వాడి బతుకులో క్రీస్తు లేడు గనక. నీ పిల్లలు ఏం సాధిస్తే ఉంది? నరకానికి పోవడమేనా? ఎంత భయంకరం గనక. చేయి మొకరించి ప్రార్థన చేయి. నీ పిల్లలతో పాటు అన్నిల పిల్లలు కూడా నువ్వు నడిపించగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం చేత హెచ్చరింపబడ్డాం గనక. జీవముల దేవా పరిశుద్ధుడా, ఈరోజు నాయన మేము బైబిల్లో ఒక సవాలుతో కూడిన ప్రభా యేసయ్యను పరిచయం చేస్తున్న దినాల్లో అయ్యా కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు శిష్యులు గద్దించారు ప్రభా నాయన. కనుక ఆ శిష్యులే నువ్వు గద్దించావు ప్రభా. ఈరోజు వరకు నాయన నువ్వు ఈ మాట ఎవరితో చెప్పావు ప్రభా? యేసు, నా చిన్నపిల్లలు నా యొద్దకు రానివ్వండి అని నువ్వు శిష్యులతో చెప్తున్నావు. మేమే నీ శిష్యులం ఈరోజు ప్రభా. కనుక ఆనాడు వాళ్ళు ఈరోజు మీ శిష్యులం మేమే. కనుక మేము నీ యొద్దకు తీసుకొని రావాలి నాయన. మేమే గద్దించేవారుగా, మేమే పట్టించుకునే వారుగా, మేమే నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటే ప్రభువా మీ శిష్యులము కాదు నాయన. శిష్యుల తర్వాత మా అయ్యా నీ మాటకు లోబడి పిల్లల్ని తీసుకొచ్చారు ప్రభా. ఆ తర్వాత కంటిన్యూగా తీసుకొచ్చారు ప్రభా. మేము కూడా చిన్నపిల్లని వద్దకు తీసుకొచ్చేవారు ఉంటకు సహాయం చేయండి. లేకపోతే ప్రభా నాయన అయ్యా ఆనందం లేకపోతే అపాయమే మిగులుతుంది కనుక ప్రభా నాయన. సింహాలు ఎలుగుబంట్లు ఏముంటాయో మాకు తెలియదు. మా పిల్లలు ముక్కలుగా దూది పింజల పీల్చి చించి గుర్తుపట్టకుండా చేసేస్తాయి ప్రభా. దుష్టుడి యొక్క శక్తి అలాంటిది కనుక మేము మా పిల్లల్ని కానీ మాకు ఎరిగిన వారి పిల్లల్ని ఎలుగుబంట్లకు అప్పచెప్పకుండా ప్రభా నీ యొద్దకు నడిపించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని. మొక్కై వంగనిది మానవి వంగది కనుక ప్రభా. బాలు నడవలసిన త్రోన వాడిని నేర్పువాడు పెద్దవాడైన ముసలివాడు తొలగిపోవడం నీ వాక్యం మాకు ప్రామిస్ ఇస్తుంది నాయన. నీ వాక్యం మాకు వాగ్దానాన్ని ఇస్తుంది ప్రభా. నీ వాక్యం మాకు అష్యూరెన్స్ ఇస్తుంది ప్రభా. నీ వాక్యం మాకు గ్యారంటీని ఇస్తుంది కనుక ఈ గ్యారంటీని వాడుకోవాలి ప్రభా. మేము వాడుకొని పిల్లల్ని తీసుకెళ్ళాలి నీ వద్దకని. అలాంటి బాధ్యత వహించి మేము ముందుకు సాగుటకు సార్. ఈ విత్తబడిన ఏ చర్చ్, ఏ పాస్టర్, ఏ క్రిస్టియన్స్ ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారో వారిని మాటల ద్వారా మీరు తాకి మీరు అయ్యా వారిని మార్పులోకి నడిపించి ఈ సమ్మర్ని యూస్ చేసుకునేటట్టు, ఈ సమ్మర్ క్యాంప్ VBSలు చేస్తూ ప్రభానాయ యూస్ చేసుకునేటట్టు మీరు నడిపించి మహిమ తెచ్చుకోమని. విత్తబడిన వాక్యం నారుకట్టి నీరు పోసి నిరంతరం ఫలింపచేయమని. అన్ని నామాల కంటే పైనామమైన నా యొద్దకు చిన్నపిల్లని రానియండి అని ప్రేమతో పిలిచిన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.